ప్రాథమికంగా అర్థం అవ్వడానికి చాలా బాగా అర్థమయ్యేలాగా రాశారు. అందుకని మనం మన సభ్యులకి ముఖ్యంగా బయట పర్యావరణం గురించి ఎక్కడైనా మాట్లాడాలన్నా, ప్రాథమిక అవగాహన కలగాలన్నా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి దీన్ని మనం ట్రాన్స్‌లేట్ చేసి మన ప్రచురణగా తీసుకురావటం జరిగింది. విసుగ్గా అనిపిస్తది. దీంట్లో ఏంటంటే చాలా అర్థవంతంగా ఉంది. స్టాటిస్టిక్స్ కూడా చాలా చక్కగా ఇవ్వటం జరిగింది. అదొకటి దీని విశేషంగా చెప్పొచ్చు. తర్వాత మనం ఏం చేయాలి? పర్యావరణం సమస్య సరే, దాన్ని ఎదుర్కోవడానికి మనం సిటిజన్స్‌గా ఏం చేయొచ్చు అనేవి కూడా దీనిలో మంచి సూచనలున్నాయండి. యాస్ టీచర్స్, యాస్ స్టూడెంట్స్, యాస్ మన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ మనం ఏం చేయొచ్చు? తర్వాత పిల్లలకి స్కూల్స్ అందరికీ నమస్కారం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచంలో చాలా ఆందోళన ఉన్నది. దానికి సంబంధించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం గ్రహ అత్యేక స్థితి, ప్లానెటరీ ఎమర్జెన్సీ, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఆ టాపిక్ తీసుకున్నాము. ఎందుకంటే ఇదే నిర్ణాయక దశాబ్దం అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ 10 సంవత్సరాల్లో 2030 లోపల మనం ఏమి చేయగలుగుతామో దాన్ని బట్టే భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. 2030 తర్వాత 2030 తర్వాత ఇక చేయగలిగేది ఏం మిగలదు అని చెప్తున్నారు. దానికి కారణాలు ఏంటి అని కూడా కొన్ని చూద్దాము. ఎందుకు అలా అనుకుంటున్నారంటే మనిషి భూమి మీదకి వచ్చి 3,50,000 సంవత్సరాలు అయింది. అంటే ఆధునిక మానవుడి రూపంలో ఉన్నటువంటి హోమో సాపియన్స్ వచ్చి ఈ 350 సంవత్సరాల్లో కూడా మనిషి ఎక్కువ జంతువులాగానే బతికాడు. నాగరికత అనేది కేవలం గత 10,000 ఏళ్లలోనే సాధ్యమైంది. అది కూడా ఎప్పుడు సాధ్యమైందంటే భౌమయుగంలో హాలోసీన్ అనే యుగం ప్రవేశించిన తర్వాత ఎక్కడైతే ఉష్ణోగ్రతలు చాలా స్థిరంగా వితిన్ +or- 1 డిగ్రీ సెంటిగ్రేడ్ తో భూమి అంతా కూడా ఉష్ణోగ్రతలు ఉన్నాయో సగటున, ఆ పరిస్థితుల్లోనే క్లైమేట్ టెంపరేచర్స్, నాట్ సీజనల్ వేరియేషన్ టెంపరేచర్స్ కాకుండా గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ వాటి స్థిరంగా ఉన్నందువల్లనే మనిషి ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవడం పాసిబుల్ అయింది. మొదటిగా వ్యవసాయం కనిపెట్టి వ్యవసాయాన్ని చేయడం కూడా సాధ్యమైన తర్వాతనే నాగరికత అనేది మొదలైంది. అంతకుముందు అందరూ జంతు సమానంగానే బతికాం. ఇప్పుడు ఏమైంది? ఈ 10,000 ఏళ్ళు కూడా లేని సమయంలోనే మనం పూర్తిగా ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్ని అస్థిరపరిచాం. చాలా తీవ్రంగా అస్థిరపరిచి వచ్చాం. అది పర్టికులర్లీ పారిశ్రామిక విప్లవం తర్వాత. పారిశ్రామిక విప్లవం మొదలైంది 1750లో. అంటే ఇప్పటికి 270 సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ 270 సంవత్సరాల స్వల్ప కాలంలోనే భూమి పైన మానవుడి యొక్క పాదముద్రల యొక్క మానవ చర్యల యొక్క ప్రతిఫలంగా మనం గ్రహస్థాయిలో పనిచేయగలుగుతున్నాం. గ్రహస్థాయిలో మనం మార్పులు తేగలిగేటువంటి దశకి ఎదిగామన్నమాట. అది ఎదిగినందువల్లనే ఇవాళ ఈ సమస్యలు వచ్చినాయి కనుక దాని నుంచి బయటపడాలని దీనికి ముందు నుంచి కూడా హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి మనకి. 1962లో మొట్టమొదటిసారిగా రాచెల్ కార్సన్ అన్న ఆవిడ రసాయన కాలుష్యం సంబంధించి దాని నుంచి వచ్చే సమస్యల గురించి ముందుగానే హెచ్చరించింది ఏం జరగబోతుందో. ఆ తర్వాత 1972లో MITలో 12 మంది ఇంజనీర్లు వాళ్ళకు మోడలింగ్ చేశారు. లిమిట్స్ టు గ్రోత్ అని ప్రపంచాన్ని ఒక కంప్యూటర్ మోడల్గా తయారు చేసి దీని నుంచి ఏం జరగబోతుంది అనేది వాళ్ళు ముందుగానే చేసుకోగలిగారు. ఆ గ్రాఫ్లన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను షేర్ చేసుకోవడానికి స్క్రీన్ ఉందో లేదో నాకు తెలియదు. షేర్ చేసుకోవచ్చు అంటే లేదు, రావట్లేదు. ఓకే, పర్వాలేదులేండి సార్. అయితే ఏమైందంటే లిమిట్స్ టు గ్రోత్ లో వాళ్ళు అప్పుడే 1972లోనే చెప్పారు 2020 నాటికి మనకి డిక్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఉత్పత్తుల్లో డిక్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మనకి డిప్రెషన్ అనేది మొదలవుతుంది. రిసోర్స్ డిప్రెషన్, పొల్యూషన్ అనేది 2 మేజర్ ప్రాబ్లమ్స్ అని దాని మీద రాస్తున్నారు. అంటే క్షీణించిపోవటం, వనరుల క్షీణం, ఉత్పత్తి వనరుల క్షీణత కూడా మొదలవుతుంది. ఈ క్షీణత నుంచే మనకి ప్రధాన ప్రమాదం ఉన్నదనేది. ఇవాళ మనం ఎదుర్కొంటున్న వాటిలో ఏది నిజమైన ప్రమాదం అంటే రకరకాలుగా చెప్పుకుంటున్నారు. క్లైమేట్ అనేది కూడా ప్రమాదమే కానీ ఇంకా
దానికంటే ప్రమాదమైన పరిస్థితి మొత్తంగా అసలు భూగ్రహం యొక్క వ్యవస్థలన్నీ కూడా అస్థిరపడిపోయినాయి. పూర్తి అస్థిరత వచ్చింది. క్లైమేట్ అనేది ఒకటి మాత్రమే అందులో మొత్తంలో. ఇక మిగిలినవన్నీ కూడా రకరకాల రూపాల్లో అవి కూడా అస్థిరపరుస్తూ వచ్చాం గనక. కానీ ప్రధానంగా మనం క్లైమేట్ అనే దానికి ఉంది. క్లైమేట్‌కిను జీవ వైవిధ్యానికి రెండిటికి మధ్య మిగిలినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి 2 ప్రధానమైనవి. అందువల్ల మనం ఈ ఈ సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. 2020 నాటి నుంచి క్షీణిస్తుందని చెప్పి వాళ్ళు అప్పుడే చెప్పారు. మనకి 1972లోనే చెప్పారు. తర్వాత వచ్చిన పరిశోధనలన్నీ కూడా మనకి ఈ హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. తర్వాత ఎర్త్ సిస్టమ్ సైన్స్ అని కొత్త సైన్స్ విభాగం అనేది మొదలైంది. ప్రధానంగా మనం క్లైమేట్ యొక్క ఎఫెక్ట్స్ ని మనం గుర్తించగలిగింది 1988లో జేమ్స్ హ్యాన్సన్ అనే ప్రముఖ శాస్త్రవేత్త యుఎస్ కాంగ్రెస్ ముందుకెళ్ళి ఆల్రెడీ భూతాపం జరుగుతోంది అని ఆయన కాంగ్రెస్ ముందు టెస్టిమనీ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రపంచానికి హెచ్చరిక వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ గురించి ఇచ్చారు, కానీ ఎవడో పట్టించుకోలేదు. యాక్చువల్ అబ్జర్వేషన్స్ అనేవి క్షీణించడం అనేది, దాని ప్రమాదాలు అనేవి 1990 తర్వాత నుంచి శాస్త్రవేత్తలు గుర్తిస్తూ వచ్చారు. అప్పటి వరకు కూడా ఇది సహజమైన కారణాల వల్ల ఇది జరుగుతుందా, ఇది ఖచ్చితంగా దీనిలో క్లైమేట్ మార్పు యొక్క ప్రభావం ఉన్నదా అని గుర్తించడానికి, వారిని విడదీయటానికి ఏ పార్ట్ ఎందువల్ల జరుగుతుంది, ఎంత దీని వల్ల జరుగుతుందని గుర్తించడానికి వాళ్ళకి సమయం పట్టింది. 1990 నుంచి మాత్రం అలాంటి అంబిగ్యూటీ అంతా కూడా పోయింది. కానీ జరిగింది ఏంటంటే, పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు క్లైమేట్ చేంజ్ని కనుక అంగీకరిస్తే, ఆ సైన్స్ని అంగీకరిస్తే వాటి వ్యాపారానికి ప్రమాదం కనుక ప్రత్యేకంగా చమురు, బొగ్గు, సహజ వాయువు కంపెనీలకి, పెద్ద పెద్ద వ్యాపారాలకు కూడా, ఎందుకంటే మొత్తంగా మార్పులు వస్తాయి కనుక, మార్కెట్ వ్యవస్థలోనే మార్పులు వస్తాయి కనుక దాన్ని అంగీకరించలేక దాన్ని తిరస్కరించడానికి రకరకాలుగా మార్పులు అటాక్స్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టేసేసి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ప్రజల మనసులో ఇది సైన్స్ కాదు, సైన్స్ లో నిర్ధారణ జరగలేదు, ఇదంతా ఒట్టిదేను అని చెప్పి భ్రమలు కల్పించడానికి, రాజకీయమైనటువంటి విధాన నిర్ణయం ఏమీ జరగకుండా చేయడానికి రకరకాల మార్గాల్లో వాళ్ళు పోరాటాలు చేస్తూ వచ్చారు. ప్రజలు సంఘటితం అవడానికి సమయం పట్టింది. ఇప్పటికీ కొంతగా సమాజంలో, పర్టికులర్లీ పాశ్చాత్య దేశాల సమాజాల్లో పూర్తిగా ఈ సమస్య పట్ల గుర్తింపు వచ్చింది. ఇంకా మన దేశంలో అయితే అసలు క్లైమేట్ సమస్య అనేది ఉన్నదనేది మాట లేదు. రాజకీయ పార్టీల దృష్టిలో అసలు అది లేనే లేదు. జనసామాన్యం దృష్టే కాదు, ఈవెన్ శాస్త్రవేత్తలకు కూడా నేను ఇక్కడ చూస్తూ ఉంటాను కదా, చాలా మంది సైంటిస్టులు కూడా అసలు క్లైమేట్ అనే దాని పట్ల అవగాహనే లేదు. వాళ్ళు పట్టించుకోరు. అట్లా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న జీవన విధానానికి మనం అలవాటు పడిపోయాం. దీని నుంచి మారాలి అనే దాన్ని అంగీకరించడానికి చాలా మంది సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇది ముగిసేసరికి, ఈ దశ ముగిసి మనం దీన్ని అధిగమించగలిగేసరికి మొత్తం జీవన విధానంలోనే పూర్తి మార్పులు రావాల్సి ఉంటుంది. కొత్త సమాజ నిర్మాణం జరగాల్సిన అవసరం వస్తుంది. దానికి ఎవరు అంగీకారం లేదు. ఇప్పుడు ఇవాళ అడ్వాంటేజ్ గా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రివిలేజెస్, వాళ్ళ ప్రత్యేకతలు పోతాయి. మిగిలిన వాళ్ళతో ఊహించుకోలేక దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ పరిస్థితి మానసికంగా అట్లీస్ట్ అంగీకరించడం లేదు. అందువల్ల మొత్తం ప్రపంచం యొక్క దృష్టి అంతా కూడా చిన్న పిల్లలు, కొత్త తరం మీద ఉన్నది. ఆ కొత్త తరం వాళ్ళకి ఇటువంటి భ్రమలేమి ఉండవు కనుక, వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది కనుక వాళ్ళే ఉద్యమించి గత 3 ఏళ్లుగా ప్రపంచంలో ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చింది చిన్నపిల్లలే, స్కూల్ పిల్లలే. వాళ్ళ ఉద్యమాల వల్లనే రాజకీయానికి కూడా గుర్తించలేక తప్పనేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని మొన్న అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్లు కూడా ప్రభావితమైనవి. అందువల్ల ప్రెసిడెంట్ కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. అది ఎంతవరకు చేస్తాడు, ఎంత చిత్తశుద్ధితో చేస్తాడు అనే దాని పట్ల ఇంకా కొంత క్లారిటీ లేదు. ఎందుకంటే చేయవలసింది చాలా ఉన్నది, జరుగుతున్నది ఇంకా సరిపోవట్లేదు. మన దేశానికి వస్తే, మన దేశంలో దాదాపుగా అసలు క్లైమేట్ అనేది ఒక సమస్యగానే ఏ రాష్ట్రము కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని సమస్యగానే గుర్తించట్లేదు. సమాజం కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దేశంలో మంచి జరుగుతునే అవకాశం లేదు.
మనం ఇంకా బొగ్గును విస్తరిస్తూనే ఉన్నాం. మానవ హక్కుల వేదిక దాదాపు 20 ఏళ్ల నాడే బొగ్గును వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వచ్చింది. ఇవాళ అసలు బొగ్గు విస్తరించుకుంటూ పోతుంటే సింగరేణిలో దిక్కు లేని పరిస్థితి అయిపోయింది ఇక్కడ. ఇవాళ కొత్తగా వచ్చినటువంటి మేలో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక ప్రకారము ఈ ఏడాది నుంచి కొత్తగా ఎలాంటి శిలాజ ఇంధన పరిశ్రమ పెట్టడానికి వీల్లేదు. కొత్తగా బొగ్గు గని తవ్వటానికి వీల్లేదు. కొత్తగా చమురు తవ్వటానికి వీల్లేదు. కొత్తగా సహజ వాయువు తీయటానికి వీల్లేదు. ఉన్న వాటినే తగ్గించుకుంటూ పోవాలి. కొత్తగా ఎలాంటిది చేయకూడదు అని చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంటే అది ఏది లెఫ్టిస్ట్ సంస్థ, ఏదో ఉద్యమకారుల సంస్థ కాదది. అది సంపన్న దేశాలకి సలహాదారు సంస్థ. వాళ్లే అంగీకరించాల్సి వచ్చింది. అటువంటి అంత తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన దేశంలో అప్పుడు మనం వ్యతిరేకించలేకపోతే బొగ్గును కానీ చమురును కానీ ఈ పరిశ్రమలు ఇప్పుడు ప్రత్యేకించి భారతదేశంలో అత్యధికంగా చమురు పైప్ లైన్స్ మీద, గ్యాస్ పైప్ లైన్స్ మీద పెట్టుబడులు పెడుతుంది. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. అవసరమా? ముగిసిపోయే ఇంధనం గురించి ఇంత పెట్టుబడులు పెట్టి దాన్ని వృధా చేసుకోవటమే కదా. దాని గురించి మాట్లాడేది రాజకీయంగా కూడా ఎవరు మాట్లాడట్లేదు, శాస్త్రవేత్తలు మాట్లాడట్లేదు, విద్యావంతులు మాట్లాడట్లేదు. దాన్ని గాలికి వదిలేశారు దాన్ని. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మనం ప్రజల్లో చర్చ లేపాల్సినటువంటి బాధ్యత అయితే మన అందరి మీద ఉంది. ఎంతవరకు వాళ్ళు ముందుకు వస్తారో రారో అనేది వేరే విషయం. కానీ ఈ విషయాన్ని అవసరమైన చోటల్లా, అనుకూలమైన చోటల్లా పరిస్థితులు ఎక్కడ వీలైతే అక్కడ ఈ సమస్య ఉన్నదనే గుర్తింపు తేవాల్సింది. మన పత్రికల్లో కూడా దాదాపుగా పెద్దగా ఏమి రాయట్లేదు క్లైమేట్. ఇప్పుడు పసిఫిక్ నార్త్ వెస్ట్ లో అమెరికా పశ్చిమ తీరము, కెనడా పశ్చిమ తీరంలో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగిపోయింది. ఎంతగానంటే గత జూన్ నెలలో ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే 5770 ఉష్ణోగ్రత రికార్డుల్ని తిరగరాసింది ఒక్క నెలలోనే. అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. దాదాపు ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల ఫారెన్హీట్ దాటిపోయినాయి చాలా చోట్ల అమెరికా చల్లగా ఉండే చోట్ల. ఇంతకు ముందే మా అబ్బాయి హూస్టన్ నుంచి మాట్లాడాడు. వాడు చెప్పేది టెక్సాస్ లో విపరీతంగా వానలు కురుస్తున్నాయి. ఒక పక్కన అక్కడ ఎండలు మండుతుంటే ఒక పక్కన విపరీతంగా వానలు కురుస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వాతావరణం అనకూడదు, క్లైమేట్ లో పెను మార్పులు వస్తున్నాయి, కంట్రోల్ లేనటువంటి మార్పులు వస్తున్నాయి. అది వరకు మనకి వ్యవసాయం చేసుకున్నారంటే జూన్ మొదటి వారం వచ్చేసరికి మనకి వానలు కురుస్తాయి అనే ఒక స్పష్టత ఉండేది. అలాగే వానలు కురిసాయి, పంటలు పండించుకోగలిగే వాళ్ళు. సరిగ్గా పంటలు వాతావరణం అయిపోయేసరికి 3 నెలలు 4 నెలలు అయ్యేసరికి పంటలు చేతికి వచ్చేసేది. అట్లా అనుకూల పరిస్థితుల్లో వ్యవసాయం చేసుకోగలిగారు. ఇవాళ అది పోయింది. ఎప్పుడు వానలు కురుస్తాయి అనే దానికి ఇది లేదు, ఎంత వాన కురుస్తుంది అనేది లేదు. సగటు వర్షపాతం వచ్చే ఉండొచ్చు కానీ మామూలుగా కురవాల్సిన పీరియడ్ లో కురవకుండా ఎక్కువ వానలు ఆ సమయానికి బయట కురుస్తున్నాయి. ఆ 3 నెలల్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురవాల్సిన వానలు కొంత మాత్రమే అక్కడ కురిసి తరువాత కాలంలో ఎక్కువగా కురుస్తున్నాయి. మొత్తం సగటుకు ఆ రేంజ్లోనే ఉండొచ్చు. కానీ అసలు మొత్తంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం వర్షపాతం కూడా పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందంటే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నీరు ఆవిరవటం అనేది కూడా బాగా పెరిగిపోతుంది. నీరు ఆవిరైన ప్రతి 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు 7% నీటి ఆవిరి పెరుగుతుంది మేఘాల్లో. ఆ 7% పెరిగిందంతా మళ్ళీ హైడ్రోలాజికల్ సైకిల్లో కిందకి భూమి మీదకే రావాలి కనుక మొత్తం వర్షపాతం అనేది పెరగాల్సిన అవసరం ఉంటుంది. వర్షపాతం ఎక్కడో చోట కురవాల్సిన చోట కురవదు, ఇంకో చోట కురుస్తుంది. కానీ మొత్తంగా వరదలు కూడా కొన్ని చోట్ల అంతకుముందు వరదలు లేని చోట వరదలు వస్తాయి. మనం చూసాం మొన్న కడప దగ్గర అక్కడ యురేనియం ప్లాంట్ దగ్గర వరదలాగా వచ్చి పొలాలన్నీ మునిగిపోయినాయి. అంతకుముందు అనంతపూర్లో వరదలు వచ్చినాయి కిందటి సంవత్సరంలో. ఎందుకు వచ్చినాయి అంటే అసలు వర్షం లేని చోటు కూడా అప్పుడప్పుడు ఇలా జరిగే అవకాశం ఉన్నదన్నమాట. పెను మార్పులు వస్తున్నాయి. కొన్ని చోట్ల బాగా పండే ప్రాంతాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. భారతదేశ వీళ్ళు మెటీరియలాజికల్ సంస్థ వాళ్ళు, స్పేస్ వాళ్ళు ఇచ్చిన నివేదికల ప్రకారమే తెలంగాణలో 23% భూమి ఎడారీకరణలో ఉన్నది. అది ఇంకా పెరుగుతూ ఉన్నది అనే చెప్పి నివేదిక వచ్చింది. 7-8 ఏళ్ల నాడే వచ్చింది. సో ఎడారీకరణ ప్రమాదం కూడా చాలా ఉన్నది కొన్ని చోట్ల.
అంతకుముందు ఇప్పుడు మన కోస్తా ఆంధ్ర తీరం ఉందంటే ఆ తీరం ఎప్పుడైనా మునిగిపోవచ్చు. అక్కడ వ్యవసాయానికి యోగ్యం కాని పరిస్థితి రావచ్చు. చాలా మంది నిర్వాసితులు కూడా అవ్వచ్చు. లేటెస్ట్ గా మొన్న ఈ మధ్యనే నేచర్ కమ్యూనికేషన్స్ అనే దానిలో సముద్ర మట్టం ఎలా పెరుగుతోంది, భూమి ఎలా కుంగుతోంది, అందువల్ల రిలేటివ్ గా కొద్దిగా సముద్రం పెరిగినా కూడా ఓవరాల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి. 1 మీటరు 2 మీటర్లు గనుక 1 మీటర్ సముద్రం ఎత్తు పెరిగినా కూడా 2 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భూమి వరకు కూడా దీన్ని విస్తరిస్తుంది. పర్టికులర్లీ అటు పోటు ఉంటది కనుక పోటు ఉన్నప్పుడు అన్ని సముద్రపు నీరు ఇంకా చాలా వరకు ఆక్రమిస్తుంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిలియన్స్ ఇచ్చారు. నాకు సరిగ్గా నెంబర్ గుర్తు రావట్లేదు. కానీ మన భారతదేశంలోనే దాదాపు 1 కోటి మంది వరకు తీర ప్రాంత వాసులు నిర్వాసితులు అయ్యేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ అంతవరకు 1 కోటి మంది వరకు నిర్వాసితులు అయ్యే ప్రమాదం ఉన్నది. వీళ్ళందరికీ ఎలాంటి వసతులు కల్పించగలుగుతాము? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతకాలి? వాళ్ళకి కావాలి కనీస వసతులు ఎలా సాధ్యమవుతుంది? ఇంతమంది నిర్వాసితులు అవుతుంటే దాని రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే సిరియాలో అంతర్యుద్ధం ఎందుకు వచ్చింది? దానికి కూడా క్లైమేట్ కారణం ఉంది. అరబ్ స్ప్రింగ్ వచ్చినప్పుడు 40 ఏళ్ల పాటు ఏలినటువంటి హోస్ని ముబారక్ ఎందుకు దిగిపోవాల్సి వచ్చింది నియంత? దాని వెనక కూడా క్లైమేట్ మార్పు. ఎందుకంటే అక్కడ ఆహారం యొక్క ఖరీదు 250% పెరిగిపోయింది. ఆహార లభ్యత లేదు. ఇవన్నీ కూడా ఈ క్లైమేట్ మార్పుల నుంచే ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. ప్రస్తుతం మెడగాస్కర్ అనే చోట ఆఫ్రికా తీరంలో ఉన్న దీవిలో ఇవాళ ప్రజలకు తినటానికి తిండి లేదు. చాలా మంది పురుగులు తిని బతుకుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ పరిస్థితి ఎక్కడైనా రావచ్చు. సో అసలు మెడగాస్కర్ ప్రజలు క్లైమేట్ మార్పుకు బాధ్యుల? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎంత కర్బన ఉద్గారాలు చేశారు? మరి వాళ్ళు ఎందుకు బాధితులు అవుతున్నారు? మరి ఇది అన్యాయం కదా. ఇక్కడ మెయిన్ గా క్లైమేట్ సమస్యతో ఉన్నది ఏంటంటే బాధ్యత ఒకరిది, జరిగే బాధితులు ఒకరు. బాధ్యులు ఒకరు, బాధితులు ఒకరు. మన దగ్గర కూడా అంతే జరుగుతుంది. సంపన్న వర్గాలు, మన దేశంలో ఉన్న సంపన్న వర్గాలు కూడా దాదాపుగా అమెరికా, యూరోప్ లో ఉన్న వాళ్ళలాగా కన్స్యూమ్ చేస్తున్నారు. వాళ్ళు వాడే ఆ శక్తి కానీ, వాళ్ళు వాడే ఎలక్ట్రిసిటీ కానీ, ఇంధనం కానీ, వాళ్ళ జీవన విధానం కానీ అది వీళ్ళకి ఏమాత్రం తీసుకోదు. 10-15 టన్నుల కార్బన్ ప్రతి సంవత్సరం విడుదల చేసే అంత లైఫ్ స్టైల్స్ మన దగ్గర చాలా సంపన్నుల దగ్గర ఉన్నది. కానీ సగటున 1.8 టన్నులే ఉంది భారతీయులు. అంటే సంపన్నులు అందరూ బీదవాళ్ళ వెనక దాక్కుంటున్నారు. బీదరుపులు అరుస్తారు. భారతదేశం చాలా తక్కువ చేస్తుంది కదా, మీరు ఎన్ని చేయండి సగటు పెరగదు, వాళ్ళ విలాసం జీవితాలు మాత్రం పెరుగుతూ ఉంటాయి. అడ్డుగోలుగా పెరుగుతూ ఉంటాయి. దాని ప్రభావం మళ్ళీ సామాన్యులే చనిపోతూ ఉంటారు. వాళ్ళకి వరదలు వస్తే పోతారు, నిర్వాసితులు అయిపోతారు. బయట పని చేసుకోకపోతే బతకలేరు కనుక హీట్ వేవ్స్ వచ్చినప్పుడు వాళ్లే ముందు చచ్చిపోతారు. మనం చూసాం కిందటిసారి నల్గొండ జిల్లాలో 2015 అనుకుంటా, 2015లో ఎంతమంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 2000 మంది పైగా చనిపోయారు వడగాడ్పులకి. అలాంటిది మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. ఈ 2 ఏళ్ల నుంచి మనకి ఎందుకు రాలేదు కానీ సమ్మర్స్ వేసేది మనకి అంత తీర్చినది లేదు. కానీ అది ఎప్పుడైనా జరగచ్చు, ఇంకొక రూపంలో రావచ్చు. హైదరాబాద్లో అప్పుడే ఒకసారి వరదలు చూసాము. మళ్ళీ ఈసారి కూడా ఈ 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం కూడా వానలు వచ్చినప్పుడు కొన్ని ఏరియాలో మళ్ళీ వరదలు లాగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల అసలు మొట్టమొదటి ప్రధానమైన సమస్య ఏంటంటే కేవలం క్లైమేట్ సమస్య కాదు, మొత్తంగా భూమి అనేది ఒక సజీవమైన గ్రహం. ఆ సజీవమైన గ్రహం మీద ఆ జీవాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా నశించిపోతున్నాయి. భూమి సజీవమైన గ్రహం నుంచి ఒక రాతి బండగా మారిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణాలు ఏంటంటే దానికి ఎర్త్ సిస్టమ్ సైంటిస్ట్ వాళ్ళు స్టడీ చేస్తూ వచ్చారు. 1997 నుంచి స్టడీ చేస్తూ వాళ్ళు కొత్తగా అర్థం చేసుకున్న దాన్ని బట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారం మనకి గ్రహానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. దానికి ఆ హద్దుల్లో 9 రకాల హద్దులను గుర్తించారు. ఆ 9 రకాల హద్దుల గురించి సైన్స్ లో వాళ్ళు వివరణ ఇస్తూ వచ్చారు. దాన్ని చాలా మంది రివ్యూ చేశారు, పరిశీలించారు. 9 కంటే కొత్తగా ఎవరు ఇది కాదు ఇంకా ఈ హద్దు కూడా ఉండాలని ఎవరు కూడా ప్రతిపాదించలేదు ఇంతవరకు. ఆ 9 హద్దులకే దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. ఈ 9 హద్దులే ప్రధానమైనవి అనమాట. వాటిల్లో ఏంటంటే మొట్టమొదటిది క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అంటే కార్బన్ ఎమిషన్స్. ఎందుకంటే భూతాపానికి ప్రధానమైన కారణము
గాలిలో పెరుగుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడే. ఇక్కడ మనం కొంత సైన్స్ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కార్బన్ డైఆక్సైడ్ పాత్ర ఏంటి? అసలు కార్బన్ డైఆక్సైడ్ కనుక గాలిలో కనుక లేకపోతే మనం భూమి మీద బతికే పరిస్థితులు కూడా ఉంది. మొత్తం భూమి యొక్క ఉష్ణోగ్రతలు -20°C వెళ్ళిపోతాయి. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా తొలగించేస్తే భూమి పూర్తిగా మంచులో కప్పబడిపోతుంది. సముద్రాలు ఉండవు, నదులు ఉండవు, హైడ్రలాజికల్ సైకిల్ కూడా ఉండదు. మొత్తం అంతా ఫ్రోజన్ కాంటినెంట్ లాగా ఉంటుంది. అందువల్ల ఏ పంట పండే పరిస్థితి ఉండదు, తిండి ఉండదు, ఏముండదు, ఏ జీవులు మనజాలం. అందువల్ల ఆ కార్బన్ డైఆక్సైడే ఈ భూమి మీద జీవులు ఉండటానికి అనువైనటువంటి పరిస్థితులు, సమ ఉష్ణోగ్రతలు తెచ్చిందన్నమాట. ఇంతకంటే యాడ్వర్స్ దీనిలో కూడా కొన్ని జీవులు బతికినాయి. దాదాపు 380 కోట్ల సంవత్సరాల నుంచి సూక్ష్మ జీవులతో మొదలుపెట్టి ఆ ఎవల్యూషనరీ క్రమంలో 250-300 మిలియన్ల సంవత్సరాల నుంచి కూడా రకరకాల జీవులు భూమి మీద ఉన్నాయి, అంత యాడ్వర్స్ కండిషన్స్ లో కూడా. కానీ మనిషి అయితే మాత్రం మనిషి చింపాంజీల నుంచి వాటి నుంచి పరిణామ క్రమంలో వచ్చే క్రమంలో మహా అయితే మనిషి చింపాంజీల నుంచి మారటం 5.4 మిలియన్ సంవత్సరాల క్రితం ఆ మార్పు అనేది మొదలైంది. ఆ 5.4 సంవత్సరాల క్రితం భూమి చాలా వేడిగానే ఉండేది. ఆ కండిషన్స్ లో వాళ్ళు బ్రతికారు. కానీ ఇప్పుడు ఆధునిక మానవ రూపంలో ఉన్న మనం ఆ కండిషన్స్ ని బతకలేము. ఇవాళ ఏమంటున్నారంటే ఇవాళ 417.9 ppmలు ఉన్నది ఇవాళ కార్బన్ డైఆక్సైడ్ గాలిలో. అంత స్థాయి కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది దాదాపు 5 మిలియన్ల సంవత్సరాల క్రితం మాత్రమే అంత ఉన్నది. అంటే మనం భూమిని వెనక్కి తీసుకెళ్తున్నాం. అక్కడ అది సమస్థితి వచ్చేసరికి అప్పుడు ఉష్ణోగ్రతలు ఎంత వస్తుంది? మనది వాళ్ళు ఏమంటారంటే భూమి మీద 4, 6, 10 డిగ్రీల రేంజ్ లో పెరిగే ఉష్ణోగ్రతలు పెరిగే స్థాయిలో ఉన్నాము ఇప్పుడు అని చెప్తున్నారు. కానీ 2019 వచ్చేసరికి ఇదే పరిస్థితులు ఇప్పుడు ఉన్నట్టుగానే మనం కొనసాగిస్తూ ఇంధనం వాడుకుంటూ పోతే 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంది. అందుకని ప్యారిస్ ఒప్పందంలో మనం 1.5 డిగ్రీల మధ్య ఉంచుకుంటామని అంగీకారానికి వచ్చాయి అన్ని దేశాలు, 192 దేశాలు వచ్చాయి. కానీ ఇంతవరకు అమలు దిశగా ఏమీ చేయలేదు. దౌర్భాగ్యం మనకి ఏం చెప్పుకోవాలంటే మనకి ఈపీటీఆర్ అయిన ఒక సంస్థ ఉన్నది హైదరాబాద్ లో. అది ప్రభుత్వ సంస్థ. అది పర్యావరణ రక్షణ కోసం పరిశోధనలు చేయడం కోసం అని పెట్టింది. వాళ్ళు ఇప్పుడు సింగరేణి కాలరీస్ వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి, కన్సల్టెన్సీ మనీ సంపాదించుకోవడానికి సలహాదారు సంస్థగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందులోనే అదే ఈపీటీఆర్ఐలో క్లైమేట్ చేంజ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నది, ప్రభుత్వ సంస్థ. అది కూడా దానికి ఫండింగ్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ డ్యూటీ స్టేట్ క్లైమేట్ ప్లాన్ తయారు చేయాలి, క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేయాల్సిన బాధ్యత వాళ్ళకి. కానీ వాళ్ళు అందులో క్లైమేట్ యాక్షన్ ప్లాన్ లో బొగ్గుని కూడా ఇంధనంగా చూపిస్తున్నారు. వాళ్ళు దాన్ని ప్రశ్నించే దిక్కే లేదు. సింగరేణి కాలరీస్ లో బొగ్గు ఉత్పత్తిని అది ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్లో భాగంగా చూపిస్తున్నారు. అంటే సైన్స్ ని ఎంతగా వక్రీకరించవచ్చో, సైన్స్ లో పనిచేసే వాళ్ళే సైన్స్ ని ఎంతగా వక్రీకరించవచ్చో వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ ఆదాయం కోసం ఎంత దుర్మార్గం చేయొచ్చు అనేది మనకి విశదమవుతుంది. ప్రభుత్వం కూడా వాళ్ళు అలా రాస్తేనే రాజకీయంగా వాళ్ళకి ఆమోదం ఉంటుంది. అట్లా అదనమాట. మన మధ్య మీకు వద్దులేండి అటువంటి మాట చెప్పుకోవడం అవుతుంది. ఇలా ఈ క్లైమేట్ అనేది ఒకటి. క్లైమేట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏ స్థాయిలో ఉన్నది అనేది అదొక దానికి ఒక బౌండరీ పెట్టారు. ఆ బౌండరీకి ఏం పెట్టారంటే మనం ఈ నాగరికత అంటే పారిశ్రామిక విప్లవం రాకముందు 280 ppmలు భూమి మీద ఉండేది. అది చాలా అప్పుడు అంతా పరిస్థితులన్నీ చాలా అనుకూలంగా ఉండేవి, అన్ని బాగా జరిగేవి. ఇప్పుడు దానికి అత్యధికమైన ఒక బౌండరీ హద్దుని, మాక్సిమం హద్దుని 350గా నిర్ణయించారు. ఆయన జేమ్స్ హ్యాన్సన్, ఆయన కోవర్కర్స్ అందరూ కలిపి 350 ఉంటే చరిత్రలో 3 మిలియన్ సంవత్సరాల క్రితం అంత ఉండేది. అప్పుడు పరిస్థితులు మానవానికి జీవులకి యోగ్యంగానే ఉన్నాయి. అప్పటి వరకు మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. కానీ ఇవాళ ఉన్నటువంటి 418 ఇది 450కి వెళ్ళిపోతుంది. ఈ కొద్ది రోజుల్లోనే, కొన్ని సంవత్సరాల్లోనే 2026, 27 నాటికి
ఇది 450 పీపీఎంలకి పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. తగ్గించుకోకుండా ఇలాగే కొనసాగితే 450 పీపీఎంలు అయినాక ఇక అది ఒక టిప్పింగ్ పాయింట్ అంటున్నారు. 450 పీపీఎంలు దాటిపోయిందంటే తర్వాతకి చేయగలిగేది ఏముండదు. అది అది చేరకుండానే దాన్ని ఆపాలి. ఇంకా దాని గురించి పూర్తి అవగాహన లేదు. ఇది ఒక అన్సర్టన్ బౌండరీ అంటున్నారు దాన్ని. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంకా పూర్తిగా లేదు. కానీ బట్ 450 ఈజ్ ఎ డేంజరస్ అని చెప్పి ఇంతవరకు అసలు ఏమైనా ఆల్రెడీ కొన్ని టిప్పింగ్ పాయింట్స్ కూడా దాటిపోయామా అనే ప్రమాదం ఉంది. టిప్పింగ్ పాయింట్ అంటే ఆ స్థితి దాటిన తర్వాత తిరిగి మామూలు స్థితికి రావటం అనేది సాధ్యం కాదు. ఇక కొత్త స్థితికి వెళ్తుంది. మళ్ళీ అంతకుముందు మనం ఎరిగినటువంటి స్థితికి రావటం అనేది సాధ్యం కాకపోవచ్చు కనుక దాన్ని అది కాకముందే ప్రివెంట్ చేయాలి. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే గ్రీన్లాండ్ మీద మంచు ఉన్నది, అంటార్కిటికాలో మంచు ఉన్నది, ఆర్కిటిక్ లో మంచు ఉన్నది. ఈ మంచు అన్ని కూడా కరగటం అనేది దాదాపు వీటన్నిటికి కూడా టిప్పింగ్ పాయింట్ వచ్చేసింది. అంటే అది ఇక ఎవరు ఆపినా ఆగేది కాదు. అది ఇలా ఇప్పుడు నుంచి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా అవి కరగటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అంతే, ఆ పరిస్థితి వచ్చేసింది. సముద్ర మట్టం పెరగటం అనేది ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా పెరుగుతుంది. తీర ప్రాంతాలన్నీ ప్రమాదం. ఆ ప్రమాదంలో లోతట్టు ప్రాంతాలు వాళ్ళు ఎట్లాగో నిర్వాసితులు అవ్వక తప్పదు. ఈ శతాబ్దంలో చాలా మంది నిర్వాసితులు అవుతారు. దాని సామాజిక పరిణామాలు ఏంటో కూడా మనం ముందు చూడాలి. తర్వాత జీవ వైవిధ్యం, అది కూడా చాలా ముఖ్యమైనటువంటి హద్దు. జీవ వైవిధ్యం ఇవాళ చాలా పెద్ద ఎత్తున నశిస్తుంది. ఎంతంటే అది మనం జీవ వైవిధ్యం ఏ స్థాయిలో నశిస్తుందంటే దాదాపుగా మనం అంగీకార యోగ్యమైనటువంటి లాస్ ఎక్కడున్నది, 10 జీవులు ఒక సంవత్సరానికి అంతరించిపోతే అది అంగీకార యోగ్యం. కానీ ఇవాళ ఒక రోజులోనే దాదాపు 200 జీవులు కనుమరుగైపోతుంది. రోజుకే 200 జీవులు కనుమరుగైపోతుంది. దాన్ని ఎలా ఆపాలి? జీవ వైవిధ్యం అనేది ఇవాళ అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి. అంత ప్రమాదం నుంచి దాటడానికి ఏం చేయాలనేది, అందుకనే గత సంవత్సరం ఒక రివ్యూ జరిగింది జీవ వైవిధ్యం మీద ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. అంతకు ముందు 10 సంవత్సరాల ముందు అంత దేశాలన్నీ కూడా ఒక అంగీకారానికి వచ్చింది. ఒక 10 పారామీటర్స్ లో కొన్ని టార్గెట్స్ పెట్టుకుని ఈ 10 టార్గెట్స్ ని మేము 2020 నాటికి మీట్ అవుతాము అని చెప్పి అంగీకరించారు. ఆ అంగీకరించిన 10లో ఒక్క టార్గెట్ కూడా మీట్ అవ్వలేదు. కనీసం టార్గెట్ దరిదాపులకు కూడా చేరలేదు. 50%కి వచ్చిందే ఎక్కువ. అంటే మాట్లాడటమే కానీ ప్రామిసే కానీ పెర్ఫార్మెన్స్ లేదు అని అంటున్నారు. దేశాలన్నీ కూడా రాజకీయమైన నాటకాలే ఆడుతుంది. అది ఎందుకంటే దాని మీద ఎన్ఫోర్స్మెంట్ ఏది లేదు కనుక ఇలా జరుగుతోంది. ప్రజలు చైతన్యంతో ప్రభుత్వాలను కట్టడి చేస్తే తప్ప, రాజకీయ పార్టీలు వాటికి గుర్తించి నిజంగా చెయ్యాలనే చిత్తశుద్ధితో చేస్తే తప్ప, రాజకీయం డబ్బులతో నడిచినంత కాలము, పెద్ద పెట్టుబడికి అవి దన్నుగా ఉన్నంత కాలము ఇది సాధ్యం కాదు. ఇటువంటివన్నీ ప్రమాదాలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. భూమి వినియోగం మనం చూస్తున్నాం. అడ్డగోలుగా భూమిని వ్యవసాయం నుంచి పరిశ్రమలకని, పట్టణాలకని, నివాసాలకని తరలిస్తున్నారు. ఆ మారినప్పుడు కూడా ల్యాండ్ యూజ్ చేంజ్తో కూడా కార్బన్ ఉద్గారాలు పెరిగిపోతాయి. సరైనటువంటి వ్యవసాయం కనుక చేస్తే, ఆర్గానిక్ వ్యవసాయం కనుక చేస్తే భూమి యాక్చువల్గా కార్బన్ సింక్గా ఉంటుంది. కొంత కార్బనాన్ని మట్టిలోకి చేర్చేస్తుంది. అందుకని రొడేల్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు అమెరికాలో జరిగిన అధ్యయనంలో మనం వ్యవసాయంలో కనుక మార్పులు తెస్తే ఇప్పుడు గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లో 25% కార్బనాన్ని భూమిలోకి చేర్చేయచ్చు అని చెప్పి. అది చాలా సులువైంది. ఓన్లీ థింగ్ ఏదో ఒక డిటర్మినేషన్తో చేయాల్సిన పని, మాస్గా చేయాల్సిన పని, విధానపరంగా చేయాల్సిన పని. అది జరిగేటువంటి లక్షణాలు కనపట్టలేదు. ఇంకేమంటారంటే అటువంటి వ్యవసాయం చేస్తే తినడానికి తిండి ఉండదు, అందరినీ ఎలా పోషిస్తాము, ఎరువులు లేకుండా ఎలాగా, పురుగు మందులు లేకుండా ఎలాగా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని చాలా తెస్తున్నారు. దానికి ఆల్రెడీ సమాధానం చెప్పినా కూడా మా జనానికి చాలా మందికి ఎక్కదు కనుక
అమ్మో మనం ఏం దీన్ని బతుకుతాం, వ్యవసాయంలో ఎట్లా వస్తుంది, ఇంత జనాభా ఉన్నారు కదా అంటారు. అసలు సమస్య జనాభా కాదు అనేది కూడా చాలా మందికి. అసలు జనాభా ఎక్కువ ఉండటం మంచిది కాదు, కరెక్టే. కానీ ఇవాళ సమస్యలకి నిజంగా జనాభా కాదు. ఎందుకంటే 90% జనాభా, దాదాపు 70% జనాభా అయితే వాళ్ళు వాడుకునే వనరులు చాలా స్వల్పం. 78% వనరులన్నీ కూడా 30% మందే వాడేసుకుంటున్నారు. అందులో సంపన్నులైన 10% మంది మాత్రమే 59% వరకు వాళ్ళే వాడేసుకుంటున్నారు. బీద వాళ్ళల్లో 50% మంది కేవలం 5% కంటే తక్కువ వనరులు వాడుతున్నారు. ఆ 50% మందిని భూమి మీద నుంచి తీసేసినా కూడా ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏ మార్పు రాదు. ఈ సమస్యకి సమాధానం నుంచి ఏ మార్పు రాదు. 50% మంది అంటే దాదాపు 4 బిలియన్ల పీపుల్. ఆ 4 బిలియన్ పీపుల్ ఈ సమస్యకి ప్రధాన కారణం కాదు. మనం పైనున్న 10% మందిని తీసేస్తే మాత్రం సమస్యకి సమాధానం దొరుకుతుంది. అంత తేడా ఉంది. ఆ వినియోగంలో, అసమానతల్లో అంత తేడా ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరుగుతుంది. ఈ అసమానతలు అనేవి కూడా ఇవాళ ఎకనామిక్స్ లో కూడా చాలా మంది ఇన్ఈక్వాలిటీ, సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనే వాటిని చాలా ప్రధానమైన సమస్యలుగా తీసుకుంటున్నారు. వీటికి సమాధానం దొరకకుండా క్లైమేట్ సమస్యకు కూడా సమాధానం దొరకదు అనేది కూడా ఒకటి ఉన్నది. ఒకటి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి. ప్రపంచం అంతా కూడా తీవ్రమైనటువంటి అసమానతలు తొలగాలి. అలాంటి సమాజంలో మాత్రమే ఈ సమస్యకి సమాధానం దొరికే అవకాశం ఉన్నది. లేకపోతే ఊరికనే మాటలు చెప్పుకుని గడిచిపోతుంది. దానికి చిత్తశుద్ధి కావాలంటే, ఆ కమిట్మెంట్ కావాలంటే, ఆ పెయిన్ అనేది తెలియాలి, అందరు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనందరికీ ఆ పెయిన్ లేదు. నా దగ్గర అయితే నాకు ఐ హ్యావ్ ఇనఫ్ పెన్షన్, ఎట్లాగో మామూలుగానే అంతకు ముందులాగానే బతికేయచ్చు. కొంతకాలం, ఇంకెంత జీవితకాలం మిగిలిందో అంతకాలం బతికేయచ్చు. కానీ మార్పు ఎలా వస్తుంది? తర్వాత తరం వాళ్ళు ఎలా బతుకుతారంటే మనం కూడా వాళ్ళతో పాటు మారాల్సిన అవసరం ఉంది. మనం అట్లీస్ట్ మన మానసిక స్థితినన్నా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే ఇప్పుడు దాదాపు మధ్య తరగతి వాళ్ళు చేసే వినియోగం వల్ల ఇంత పెద్ద సమస్య రావటం లేదు, ఖచ్చితమే. కానీ వినియోగం కంటే ముందు అసలు మన ఆ సమస్య ఉన్నది, దీనికి ఇది మూల కారణం అనేది మన మనసులో నిరంతరంగా ఉండాలి. ఆ మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమాజం మొత్తంగా సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. కనుక ఇది పెద్ద సోషల్ మూవ్మెంట్ అయితే తప్ప దీనికి సమాధానం దొరకదు. కనుక రాజకీయం ఎప్పుడు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మన అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ ఎక్కడైనా ఈ సమస్య గురించి మాట్లాడారా? మనం మొన్న 2019లో జరిగిన ఎన్నికల్లో ఏ ప్రణాళికలో అయినా అసలు క్లైమేట్ మార్పు, భూతాపం అనే ఒక పదం అన్నా వచ్చిందా వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో? మరి వాడు ఏం చేస్తాడు మనకి? ఇక పాపులిస్ట్ మెథడ్స్ వచ్చేసేసి, డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళని ఏమి పనికి రాకుండా తయారు చేసేటువంటి, దీన్నే జోసెఫ్ స్టిగ్లిట్జ్ అనే ఆయన నోబెల్ బహుమతి గ్రహీత ఎకనామిక్స్ లో ఆయన ఏమన్నా అంటే, వీళ్ళు పాపులిస్ట్ కాదు, దే ఆర్ డెమోగాగ్స్ అన్నాడు. జనాన్ని తప్పుదోవ పట్టించి జనం మీద ప్రేమతో కాదు, వాళ్ళ అధికారం కోసం ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. దట్స్ నాట్ రియల్ పాపులిజం ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద పూర్ పీపుల్ అని అంటున్నారు. పూర్ పీపుల్ని వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అధికారాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకుండా అడ్డం పట్టడం కోసమే ఇలాంటి పాపులిస్ట్ మెజర్స్ చేస్తున్నారు. వాడి ఓటు హక్కును తీసేసుకున్న తర్వాత వాడు నోరు మూసేసుకుంటారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మన దేశంలో. పట్టించాలి, వీటి నుంచి ఎప్పుడు మేలుకుంటారో నాకైతే అంత పట్టలేదు. సో ఇలా చాలా ఉన్నాయి. కొన్ని బౌండరీస్ అయితే అట్మాస్ఫియరిక్ ఏరోజాల్ లోడింగ్, మన గాలి లోపల చాలా ధూళి కణాలు ఉన్నాయి, ఏరోజాల్స్ ఉన్నాయి. ఆ ఏరోజాల్స్ వల్ల మనకి యాక్చువల్గా మన భూమి మీద ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే ఒక 0.4 డిగ్రీ సెంటిగ్రేడ్ తక్కువ ఉంటుంది. అది సూర్యకాంతిని ప్రతిఫలించేసేసి భూమికి చేరకుండా ఆపుతోంది. కనుక మనం యాక్చువల్గా భూమి మీద ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే కొంత తక్కువని మనం ఫీల్ అవుతున్నాం. ఆ ఏరోజాల్స్ కనుక ఎప్పుడైతే క్లీన్ అయిపోతాయో, పొల్యూషన్ అంతా పోయినప్పుడు ఏరోజాల్స్ అంతా పోతే మన భూమి మీద ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగిపోతాయి. ఆల్రెడీ మనం 1.5 డిగ్రీలను దాటేశాం. ఆ ఏరోజాల్స్ మూలానే అది కనపట్టలేదు అనమాట. అట్లా అలాగే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ కూడా చాలా, దట్ విల్ బి ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పటికే ప్రతి 1 డిగ్రీ పెరిగితే
1 బిలియన్ పీపుల్ నీటి సమస్య వస్తుందని. 1 బిలియన్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ వాటర్ ప్రాపర్లీ. 2 డిగ్రీలు పెరిగేసరికి 2040 అయ్యే నాటికే దాదాపు చాలా మందికి నీటి వనరుల సమస్య, కనీస నీటి వసతులు లేని సమస్య అనేది చాలా తీవ్రమవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, నీరు, గాలి అనేవి ఏ దేశం యొక్క ఆస్తి కాదు, ఏ రాష్ట్రమో, ఏ ప్రజల యొక్క కాదు. అది మొత్తం భూమి అంతటికి చెందినవి. మన కురిసే వానలో వచ్చేటువంటి నీటి అణువులు అవి ఏ సముద్రం నుంచి సూర్యరశ్మి వల్ల బాష్పీకరణం చెంది మనకు వచ్చినాయి అనేది మనకు తెలుసా? ప్రపంచం అంతా సర్క్యులేట్ అవుతుంది వాటర్ అనేది. ఇది ఎవరి సొంత ఆస్తి కాదు. ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవటమే మనం చేసుకోవాలి. సముద్రంలోకి వృధాగా పోతుందని ఒక ఆర్గ్యుమెంట్. మాకు నీరు, ఇది నీరు మా భూభాగం నుంచి వెళ్తుంది కనుక మా వాటా ఎంత, మీ వాటా ఎంత. అసలు మనకి నీటిని వినియోగించుకోలేని చోట టెక్నాలజీని వాడి, లిఫ్ట్ ఇరిగేషన్ వాడి, విపరీతమైనటువంటి ఎనర్జీ వాడి, అక్కడ ఎందుకంటే ఒక మోనోకల్చర్ వచ్చేసింది మన ఆలోచనలో. ఇంకొక చోట అలా చేస్తున్నారు కనుక మనం కూడా ఎందుకు చేయకూడదు? టెక్నాలజీని ఇట్లా వాడేసేసి మనం ఒక చోట నివాసం ఏర్పరుచుకున్నప్పుడు ఆ పరిస్థితులకి, ఆ ఇకాలజీకి అనుకూలంగా జీవించడానికి మనం అక్కడ ఏర్పడదు. కనీసం బతకడానికి కావాల్సినటువంటి నీళ్లు ఖచ్చితంగా కావాలి. కానీ అందరూ మాగాణి వ్యవసాయం ఎందుకు చేయాలి? అందరూ ఎక్కడైనా సరే, ఏ మారుమూల ప్రాంతంలో అయినా మాగాణి వ్యవసాయం చేయడానికే నీరు కావాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? అక్కడ స్థానికంగా ఏ పంటలకు అనుకూలమో ఆ పంటలకు తగ్గ నీరు తీసుకుందాం. ఎక్కడ కనీసం జీవిత అవసరాలకు ఎంత నీరు కావాలో ఆ నీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నీరుది కాకుండా గాలి కూడా మన సొంత ఆస్తి కాదు. ఇవాళ ఇప్పుడు నేను పీలుస్తున్న గాలి 4 రోజుల క్రితం ఎవరు పీల్చారు? అంతకుముందు 1 సంవత్సరం క్రితం ఎవరు పీల్చారు? ఆ భూమి మీద కంటిన్యూస్ గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అసలు ఇది అందువల్లనే ఈ దేశాలు, ఎల్లలు, రాష్ట్రాలు వీటికి కూడా ఒక మీనింగ్ లేదు. ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆస్తి అనే కాన్సెప్ట్ నుంచి వచ్చినవే. నాది ఎందుకు నాది అంటే అక్కడున్న వనరుల మీద పెత్తనం కోసమే. ఈ దేశము అంటే ఆ దేశంలో ఉన్న వనరులన్నీ కూడా వాటి మీద ఆధిపత్యం కోసమే. వాళ్ళు అంతకుముందు కొలోనియలిస్ట్ అయితే వలసవాదులు, వాళ్ళు వేరే దేశాలకు కూడా వెళ్ళి అక్కడ వలస పాలన పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాళ్ళు దోచుకున్నారు. ఇవాళ అది సాధ్యం కాదు కనుక వ్యాపారం అనే కోణం నుంచి దోచుకోవటం జరుగుతుంది. మనం వాళ్ళు చేసిన విధానంలోనే 1950 తర్వాతనే ఈ విధ్వంసం అనేది వేగవంతమైంది. ప్రపంచంలో దేశాలన్నీ కూడా, బడుగు దేశాలన్నీ చాలా కూడా స్వతంత్రమైన తర్వాత అవి కూడా పాశ్చాత్య దేశాల నమూనాన్ని అనుసరించడం వచ్చిన తర్వాత, అంతకు ముందు వరకు ఎలాంటి కొన్ని దేశాలు విచ్చలవిడిగా వనరులు వాడినా కూడా భూమి మీద ఎలాంటి అననుకూల పరిస్థితులు ఏర్పడలేదు. కేవలం 1950 తర్వాత నుంచి అందరూ ఎక్స్పోనెన్షియల్ గా విపరీతంగా బొగ్గు తవ్వటము, చమురు తవ్వటము, ఈ ఖనిజాలు తీయటము, ఇవన్నీ చేయటం, విపరీతంగా రోడ్లు వేయటము, విపరీతంగా వాహనాలు నడపటము, దీనివల్ల కాలుష్యం పెరిగింది, అనారోగ్యం పెరిగింది. రసాయన పరిశ్రమలు, రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల ఇవాళ రసాయనాల వల్ల ప్రతిరోజు 25,000 మంది చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి యొక్క నివేదికల్లోనే ఉంది. ప్రతిరోజు 25,000 మంది. అత్యధికంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రసాయన కాలుష్యం కూడా ఒకటి. అడ్డగోలుగా అసలు ఆ రసాయనం వల్ల ఎలాంటి ప్రమాదం అవుతుందని కూడా తెలియకుండానే మార్కెట్లోకి రసాయనాలు మనం విడుదల చేస్తున్నాం. ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్తే 3,50,000 రసాయనాలు అమ్మకానికి ఉంటాయి. 3,50,000 రసాయనాల్లో అది ఏం చేస్తుంది? దానికి ప్రజల ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం ఉన్నది అనే సమాచారం ఏమి ఉండదు. వాడు వ్యాపారం చేసుకోవాలి, అమ్ముకోవాలి. దానికి అనుకూలమైన విధానాలే ఉంటాయి. కానీ ఇది మార్కెట్లోకి వదిలేక ముందు దాని నుంచి జరిగేటువంటి దుష్ఫలితాలు ఏమిటి అని చెప్పే రెగ్యులేషనే లేదు మనది. దానివల్ల దానికి ఏదో ఒక ఉపయోగం కనిపెడతారు. ఆ ఉపయోగం ఉంది కనుక ఆ ఉపయోగం కోసం వాడుకోవటం, కానీ ఆ ఉపయోగం తర్వాత కాకుండా అది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, దాని దుష్ఫలితాలు ఏమిటి అనే దాని పట్ల మనకి ఎలాంటి నిఘా లేదు, దానిపైన ఎలాంటి అధ్యయనము లేదు, సమాచారం కూడా లేదు. దీనికి ఒక ఉదాహరణగా నేను ఒకటి చెప్తాను. ఈ మధ్యన ఒక యాక్సిడెంట్ జరిగింది నెల్లూరు దగ్గర ఒక మందుల ఫ్యాక్టరీలో. ఆ మందుల ఫ్యాక్టరీ అది జూలై 28, 2020లో జరిగింది మొదటి యాక్సిడెంట్. రెండో యాక్సిడెంట్ ఏమో మే 11, 2021లో జరిగింది.
2 యాక్సిడెంట్లు కూడా కేవలం కలపటం, కేవలం మిక్సింగ్ మాత్రమే చేస్తున్నారు. వాళ్ళు ఏమి రసాయన చర్యలు చేయట్లేదు, ఎలాంటి రియాక్షన్ చేయట్లేదు, ఇవి హీటింగ్ కూడా లేదు. వేడి చేయటమా, పీడనంలో ఉంచటమా అలాంటి చర్యలు కూడా లేవు. అయినా కూడా ఒక చోట 20 జూలైలో జరిగిన దానిలో విస్ఫోటనం జరిగింది. పెద్దగా పేలిపోయి మంటలు వచ్చి చచ్చిపోయారు. రెండో చోటేమో విషవాయువులు వచ్చి చచ్చిపోయారు. ఆ పేలినప్పుడు అక్కడ వాడుతున్న రసాయనం అది యాక్చువల్‌గా చాలా పాశ్చాత్య దేశాల్లో నిషేధించింది. అది ముందుగా వాడేవాళ్ళు, ఒక బార్బిట్రేట్‌గా వాడేవాళ్ళు. దాన్ని వాడటం మానేసినాయి ఆ దేశాలు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మానేస్తే ఈ కంపెనీ జపాన్‌కి ఎగుమతి చేయటం కోసం ఇక్కడ ఉత్పత్తి చేసింది. ఆ రసాయనం, దానిలో వాడే రసాయనం గురించి, ఉత్పత్తి చేసే రసాయనం గురించి సమాచారం వెతికితే దాని గురించి అసలు ఎలాంటి సమాచారము లేదు. ఆ పదార్థం గురించి ఇవ్వాల్సినటువంటి ఎంఎస్డిఎస్ అని ఉంటాయి, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. ఆ ప్రతి రసాయనానికి ఒక డేటా షీట్ కంపల్సరీగా ఇవ్వాలి. ఆ డేటా షీట్ లో కూడా ఎలాంటి సమాచారం లేదు. దానికి ఎలాంటి విషయం వస్తుంది, దానివల్ల ఎలాంటి ప్రమాదం, దాని కనీసం అది ఎంత ఉష్ణోగ్రత దగ్గర కరుగుతుంది, ఎంత ఉష్ణోగ్రత దగ్గర అది వాయు రూపం తీసుకుంటుంది అనే సమాచారం కూడా కొన్ని ఎంఎస్డిఎస్ లో లేదు. ఆ సమాచారం తెలుసుకోవడానికి కూడా మేము చాలా కష్టపడి వెతికితే గానీ దొరకలేదు. అంటే రసాయనాల గురించి ఎలాంటి సమాచారం లేకుండా మనం వాడుతున్నామంటే దాని దుష్ఫలితాలను మనం అనుభవించాలి. ఈ గ్రహ హద్దుల్లో రసాయన కాలుష్యం అనేది కూడా ఒక హద్దు. అది చాలా ప్రమాదకరమైన హద్దు అని. ఇది అన్నిటికంటే ఇప్పుడు మనం కార్బన్ డయాక్సైడ్ అనేది ఏడాదికి కేవలం 40 బిలియన్ టన్నులు, అంటే 4,000 కోట్ల టన్నులు మాత్రమే గాలిలోకి వదులుతున్నాం. కానీ రసాయనాల రూపంలో మనం వాడేది కార్బన్ డయాక్సైడ్ కూడా రసాయనాల్లోకి వస్తుంది కనుక వీటన్నిటినీ కలిపి ఒక ఆస్ట్రేలియన్ సైన్స్ రచయిత ఒక పుస్తకం రిలీజ్ చేయబోతున్నాడు ఆగస్టులో. దానికి వచ్చిన రివ్యూస్ లోంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే మనం దాదాపు ప్రతి ఏడాది 2,50,000 టన్నుల, కోట్ల టన్నులు, 250 బిలియన్ అంటే బిలియన్ అంటే 100 కోట్లు, 25,000 కోట్ల టన్నులు, 25,000 కోట్ల టన్నులు మనం గాలిలోకి వదులుతున్నాం రకరకాల రూపంలో. ఈ రకరకాల ఖనిజాల రూపంలో కానీ, వ్యర్థాల రూపంలో కానీ, గాలి నుంచి ఎగిరిపోతున్న మట్టి రూపంలో కానీ, వీటన్నిటిని కలిపి మొత్తంగా 25,000 కోట్ల టన్నులు మనం గాలిలోకి వదులుతున్నాం. 4,000 కోట్లు ఎక్కడ, 25,000 కోట్లు ఎక్కడ, 6 రెట్లు ఎక్కువగా ఉన్నది. అంతగా రసాయనం చేస్తున్నాం కనుక ఇంత స్థాయిలో మనం భూమి మీద మనం ప్రభావం చూపిస్తున్నాం కనుక గ్రహం స్థాయిలో జరిగే సహజ వ్యవస్థల కంటే మానవుడు చేసినటువంటి వ్యవస్థల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. హ్యూమన్ ఫుట్ ప్రింట్ ఈస్ ఫార్ లార్జర్ అని, ఇంకా పెద్దగా ఉన్నదంట. దాని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మార్పు గుండా మనం ఏం జరగట్లేదు. అలాగే ఇప్పుడు మనకి నవంబర్లో COP26 అని గ్లాస్గోలో, స్కాట్లాండ్లోని గ్లాస్గోలో సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో సరైన నిర్ణయాలు కనుక తీసుకోకపోతే అంతర్జాతీయంగా ఇక ప్రాబబ్లీ పెద్దగా మనకు హోప్ లేదు. అందుకనే అందరూ కూడా దాని మీద చాలా దృష్టి పెడుతున్నారు మొత్తంగా. ఇప్పుడు కనుక ప్రభుత్వాలు ఊరినే, ఫర్ ఎగ్జాంపుల్ 2015లో మేమంతా ఒప్పుకున్నామని సంతకం పెట్టారు. 6 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఏమైనా చేశారా మన దేశంలో? చేయలేదు. మనం బొగ్గును విస్తరిస్తూనే పోయాం, అడవుల విధ్వంసం కొనసాగిస్తూనే ఉన్నాం, నీటి కాలుష్యం పెరుగుతూనే ఉంది, గంగా నదికే దిక్కు లేదు. మన హుస్సేన్ సాగర్ 30 ఏళ్ళుగా దాన్ని శుద్ధి చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఇంత పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారని గ్యారంటీ ఏంటి? వాళ్ళు ఎలా చేయించాలంటే సమాజం ఒత్తిడి ఉంటే తప్ప ఏమీ జరగదు. సమాజం కనుక వాళ్ళ చేత కనుక పని చేయించలేకపోతే, రాజకీయాల్లో అది ఒక ప్రధానమైన పాత్ర వహించకపోతే ఈ ఇష్యూస్ అనేవి దాదాపుగా మనకి పెద్దగా సొల్యూషన్ ఏమి వచ్చే అవకాశం లేదు. ఏంటంటే మనకు ఒకటే హోప్ ఏంటంటే, సంపన్న దేశాల్లో ప్రజా ఉద్యమాలు చాలా బలంగా ఉన్నాయి కనుక వాళ్ళు చాలా పెద్ద ఒత్తిడి చేస్తున్నారు. ఈవెన్ విద్యావంతులు, సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, మాట్లాడుతున్నారు, నివేదికలు ఇస్తున్నారు కనుక అక్కడ కొద్దిగా మార్పు వస్తే
ఇక్కడ తప్పకుండా అనివార్యంగా కొన్ని చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఉంది. ఆ ప్రజాభిప్రాయ సేకరణ అనేది మనకి అంతర్జాతీయమైన ఒప్పందం నుంచి వచ్చినటువంటి హక్కు. దాన్నే ఇప్పటి వరకు భారత ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చేసింది. ఇప్పుడు కోవిడ్ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 255 ఫార్మా పరిశ్రమలకి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అనుమతులు ఇచ్చేశారు. ఏంటంటే అంతే, అడిగే దిక్కు లేదు, అడిగేవాళ్ళు లేడు, అడిగే దిక్కు లేదు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ పెడతామన్నారు. అక్కడ 600-700 యూనిట్లు వస్తాయి అన్నారు. వాటికేం పబ్లిక్ హియరింగ్ అయింది, కానీ అక్కడ ప్రజలు పొలాలు ఇవ్వడానికి తిరగా లేరు, పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక 255 కొత్తగా రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే అక్కడ ఎవడు పెట్టాలి? ఇంకా ఎన్ని వేల పరిశ్రమలు, కెమికల్ పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. ఇన్ని పరిశ్రమలు పెట్టినా మళ్ళీ దానికి కావాల్సిన ముడి సరుకు కోసం మనం చైనా చుట్టూ తిరగాల్సిందే. చైనా నుంచి చాలా వరకు ఆగిపోయింది కోవిడ్ కాలంలో. వీళ్ళంతా చతికిలు పడ్డారు ఇక్కడ. మరి అసలు అవసరమైనవి ఏవి చేయకుండా సులువుగా అడ్డగోలుగా కాలుష్యం చేసేసి పారబోసి నీళ్లు నేల అన్ని నాశనం చేసి జేబులో డబ్బులు వేసుకునే వ్యవస్థ పెరిగింది. మన కాపాడటానికి, పర్యావరణాన్ని కాపాడటానికి ఉండాల్సిన వ్యవస్థలు, కాలుష్య నియంత్రణ మండల వ్యవస్థలు అవి పనిచేయటం లేదు. అవి ప్రజలకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయి, కంపెనీలకు అనుకూలంగానే పనిచేస్తున్నాయి. వాటిని నిలబడకపోతే, వాటిని నిలదీయలేకపోతే మనం పెద్దగా మనకి జరిగే ప్రయోజనం ఏమి ఉండదు. ఈ నష్టం ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ చూసినా విషాదమే తప్ప పరిశ్రమలు ఉన్న చోటల్లా కూడా. ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అనే పదమే లేదు మన మొత్తం పర్యావరణ మంత్రిత్వ శాఖలో. వేరే దేశాల్లో ఒక విభాగం ఉంటుంది, మరి ఎన్విరాన్మెంటల్ జస్టిస్ డివిజన్ ఉంటుంది. ఎక్కడ ఏ పరిశ్రమ పెడితే అక్కడ పేదవాళ్ళకి, సామాన్యులకి, జాతులు, వేరే జాతుల వాళ్ళకి, నల్ల జాతి వాళ్ళకో లాటినోస్కో వాళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుందని దాని మీద బేరీజ్ వేయాలి, దాని మీద వాళ్ళు రికమెండేషన్ ఇవ్వాలి. ఇది పర్వాలేదు, ఇట్లా అధిగమించవచ్చని. ఇంజస్టిస్ జరుగుతుందంటే అక్కడ పరిశ్రమ పెట్టడానికి వీల్లేదు. మన దగ్గర కూడా చూస్తున్నాం, ఎప్పుడు కూడా అతిరస ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలన్నీ కూడా గ్రామాల దగ్గర పెడుతున్నాము. ఇప్పుడు పట్టణంలో తీసుకెళ్లిన చెత్త అంతా కూడా, ఇక్కడ కలెక్ట్ చేసిన చెత్త అంతా కూడా తీసుకెళ్లి పరిసర గ్రామాల నెత్తి మీద పారేస్తున్నారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కేసెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజస్టిస్. ఈ పరిస్థితి ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ సమస్య నుంచి, ఈ ప్రధానమైన సమస్య నుంచి, మానవ మనుగడ సమస్య నుంచి సమాధానం దొరకదు. ఈ మార్పులన్నీ, ఇవన్నీ కూడా మార్పు రావాలి. ఇవన్నీ మార్పు రావాలంటే ప్రజా చైతన్యం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. హక్కులు అనేవి, పర్యావరణ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు అనేది కాన్సెప్ట్ కూడా దాదాపుగా మనకి ఎక్కువగా కనపడలేదు. కొద్దిమంది మన సంస్థలు ఎవరో మాట్లాడుతున్నారు, కానీ జనంలో ఇంకా మా హక్కు అనే మాట రావటం లేదు ఎక్కువగా. తర్వాత నెట్ జీరో బై 2050 అని చెప్పి ఈ మధ్యనే అంతర్జాతీయ ఇంధన సంస్థ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. మే నెలలో ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే 2021 సంవత్సరం తర్వాత కొత్తగా చమురు, సహజ వాయువు, బొగ్గు ప్రాజెక్టులు అనేవి ఉండటానికి వీల్లేదు అన్నారు. తర్వాత మనకి ఈ వనరుల గురించి వస్తే, మనకి ఏ ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ప్రకృతి నుంచి వచ్చే వనరులు లేకుండా ఆర్థిక వ్యవస్థ మన జాగ్రత్త. నువ్వు ఎంత థియరీ పెట్టుకున్నా కూడా, ఏ పరిశ్రమ పెట్టుకున్నా, ఏది పెట్టినా దానికి ఒక ముడి పదార్థం కావాలి. అది నడవటానికి శక్తి కావాలి. ఆ శక్తి, ముడి పదార్థము రెండు కూడా ప్రకృతి నుంచే వస్తాయి. ఆ ప్రకృతి లేకపోతే ఏ పరిశ్రమ నడవదు, అంతే. అది దొరకపోతే, చమురు లేకపోయినా, బొగ్గు లేకపోతే ఇంజిన్ నడవదు, బాయిలర్ నడవదు. అట్లాగే రా మెటీరియల్ లేకపోతే ఉత్పత్తి రాదు. సో వీటి కోసం మనం దీని గురించి ఐక్యరాజ్య సమితి వాళ్ళు చాలా అధ్యయనాలు చేశారు. ఆ అధ్యయనాలు చేసిన దాని ప్రకారం ఏం చెప్పారంటే, మనం 1970వ సంవత్సరంలో దాదాపు 2200 కోట్ల టన్నుల అటువంటి పదార్థాలని ప్రకృతి నుంచి తీసుకున్నాం, భూమి నుంచి తీసుకున్నాం. దీన్నే మన దాన్ని ఎక్స్ట్రాక్టివ్ సిస్టమ్ అంటున్నాం. ఎక్స్ట్రాక్టివ్ ఎకానమీ అంటారు మనం. అంటే ప్రకృతి నుంచి తీసుకుని లాక్కుని దాన్ని మనం ఆర్థిక వృద్ధి చేస్తున్నామని చెప్తాం. సో అదే 2010 అయ్యేసరికి విపరీతంగా దేశాలన్నీ కూడా ఈ దిశగానే ప్రయాణం చేస్తున్నాయి కనుక
అదే ఆదర్శంగా తీసుకుని చేస్తుంది కనుక అది 7,000 కోట్ల టన్నులకి పెరిగింది. అది ప్రొజెక్షన్స్ ఏంటంటే మనం ఇదే కనుక కొనసాగుతుంది 2050 నాటికి మనకి 18,000 కోట్ల టన్నులటువంటి వనరులు కావాలి. భూమి ఇవ్వలేదు. ఎందుకంటే భూమి భౌతికంగా ఒక పరిమితి గలది. ఫైనైట్ ప్లానెట్ అంటే భౌతికంగా దానికి కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ ఉన్న భూమి లోపల ఎన్ని వనరులు ఉన్నాయో ఆ వనరులు మాత్రమే మనం తీసుకోగలం. ఆ వనరులు కూడా అన్ని చోట్ల కూడా మనకి యాక్సెసిబుల్ గా ఉండవు. కొన్ని చోట్ల కొన్ని వనరులు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓరే ఉందనుకోండి. ఐరన్ ఓరు దొరకొచ్చు కొన్ని చోట్ల. దొరికిన చోట కూడా ఆ ఐరన్ ఓర్ కనుక దాని నాణ్యత కనుక సరిగ్గా లేకపోతే ఐరన్ ఉంటుంది అందులో. కానీ దానికి కనీసమైన నాణ్యత ఉండాలి. ఆ కనీసమైన నాణ్యత లేకపోతే అది స్టీల్‌గా మార్చడానికి ఆ ఫ్యాక్టరీ పనిచేయదు. దానికి వేరే కొత్తగా టెక్నాలజీ కొత్త ఫ్యాక్టరీ పెట్టుకోవాలి. మళ్ళీ దానికి కొత్త టెక్నాలజీ కావాలి. దానికి కొంత ఇంధనం కావాలి. చివరికి అది మరి ఎకనామికల్ అవుతుందా? మనిషి కొనుక్కోగలుగుతాడా? అది సరిపోతుందా? ఈ సమస్యలు కూడా వస్తాయి. సో, ఇవన్నీ వనరులు ఎన్నున్నా కూడా భూమి అందించలేదు. మనకి సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కావాలంటే మనం వనరులు వాడుకొని తగ్గించుకోవాలి. భావితరాలకి ఏమన్నా మిగల్చాలి కదా! ఎంత తరాలకి ఎన్ని రీసైకిల్ చేయగలుగుతాం? రీసైకిల్ అని చెప్పి ఒకటే పెద్ద కథలు చెప్తారు. ప్లాస్టిక్ అంటారు. ప్లాస్టిక్‌లో ఇంతవరకు ఏం రీసైకిల్ చేశారు? ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి ఒక పెద్ద ఒక స్టోరీ ఉన్నది. ఏంటంటే పర్యావరణ ఉద్యమాలు మొదలైనప్పుడు 1976 ప్రాంతంలో ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి కోకా కోలా లాంటి కంపెనీలు ఈ బాటిల్స్ వాడే కంపెనీలన్నీ కూడా ఏం చేసినాయంటే ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సిన విధానం కాదు. మనం బాటిల్స్ కోకా కోలా ఇవన్నీ తాగి ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నాం కనుక అది మన వ్యక్తి బాధ్యత అన్నట్టుగా సమాజానికి దృష్టికి తేవడం కోసం విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేసేసారు. ఒక ఐరన్ ఐస్ కోడి అని చెప్పి ఒక హాలీవుడ్ యాక్టర్ ఉంటే అతను ఒక ఆదిమ జాతి అమెరికన్ రెడ్ ఇండియన్ కనుక అతను ఆ లిటర్ అంతా చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్టు ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే అది పెద్ద వైరల్ అయిపోయింది. అది చూసి ప్రతివాడు ఏంటంటే అవును కదా మనమే బారేస్తున్నాం కదా మనం బాధ్యులం కదా అనుకున్నారు. కానీ కంపెనీకి సప్లై చేసిన తర్వాత ఆ లిటర్ని తీసుకుని దాన్ని తిరిగి శుద్ధి చేయాల్సిన బాధ్యత కంపెనీకి ఉన్నది అనేటువంటి ఆలోచన సమాజంలో కలగనివ్వకుండా చేశారు. ఇట్లాగే చాలా వరకు హ్యూమన్ సైకాలజీని వాడుకొని కార్పొరేట్ కంపెనీలు పర్యావరణ ఉద్యమాలను ఎలా నీరు గారుతూ వచ్చినాయి, దృష్టి మరల్స్తూ వచ్చినాయి, బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వచ్చినాయి అనేది ఈ మధ్య చాలా అధ్యయనాలు వస్తున్నాయి వాటి మీద. మనం ఎలా మోసపోయాం, కంపెనీలు ఎలా మోసపుస్తూ వచ్చినాయి అని చెప్పి. ఈ మధ్యనే ఒక ఎక్స్పోజర్ వచ్చింది. పెద్ద పెద్ద చమురు కంపెనీలన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు లాబియింగ్ చేస్తారు. కోట్లు ఖర్చు పెట్టి లాబియింగ్ చేస్తారు. ఆ లాబియింగ్ చేసే అతన్ని ఒక గ్రీన్ పీస్ వాళ్ళు అనర్థడ్ అనే గ్రూప్ వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేసి రికార్డ్ చేశారు. వాళ్ళు చేసే టెక్నిక్స్ అన్ని అందులో చెప్పాడు. ఎలా చేస్తారు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, ఎలా లాబియింగ్ చేస్తారు, ఏమేం పాలసీస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళంతా చేసేది ఏంటంటే కొత్తగా చేసేది ఎలాగో ఇప్పుడు కష్టంగా ఉంది కనుక క్లైమేట్ అనేది సమస్య తీవ్రమైంది కనుక పెద్ద పెద్ద వ్యాపారం ఉన్నాయి వాళ్ళకి. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సాన్, షెవ్రాన్, షెల్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆ వ్యాపారం చేసుకోవాలంటే ఇప్పుడు చమురు కంటే ముందు సహజ వాయు వ్యాపారం మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సహజ వాయువుని రెన్యూవబుల్ ఎనర్జీతో సమంగా అదే పాలసీలోకి దీన్ని చేర్చాలి అని చెప్పి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అది బయటకు వచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ స్టాండర్డ్స్ లోపల అమెరికాలో కొత్తగా తీయబోయే స్టాండర్డ్స్ లోపల ఇది సహజ వాయువును కూడా అందులో చొప్పించాలి అని చెప్పి. మన దేశంలో కూడా ఏంటంటే సహజ వాయువు వాడితే తక్కువ కార్బన్ ఉద్గారాలు వస్తాయి కనుక అది క్లీన్ ఎనర్జీ అని చెప్పి ఒక తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించాలని చూస్తున్నారు. కానీ మనం సహజ వాయువు వాడేటప్పుడు ఆ పైప్ లైన్లో నుంచి ఉత్పత్తి క్రమంలోనూ మీథేన్ అనేది పెద్ద ఎత్తున లీక్ అవుతుంది. అమెరికాలో జరిగిన స్టడీస్లో కనీసం 7% ఉత్పత్తి క్రమంలో 7% మీథేన్ అనేది గాల్లో కలుస్తుంది అని చెప్పి స్టడీస్ చేశారు. అధికారికంగా చేసినటువంటి ఈపీఏ వాళ్ళు కూడా 3.2% వరకు లీక్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా అంగీకరించారు. కానీ కార్నెల్ యూనివర్సిటీ అలాంటి వాళ్ళు చేసింది నేచర్ లాంటి ప్రముఖ పత్రికలో ప్రచురణ వ్యాసాల ప్రకారం
6 నుంచి 7.2% వరకు లీక్ అవుతుందని చెప్పి. ఈ మీథేన్ అనేది చాలా కార్బన్ డయాక్సైడ్ కంటే చాలా బలమైనటువంటి హరితగృహ వాయువు. కార్బన్ డయాక్సైడ్ స్థాయి 1 అయితే ఇది మీథేన్ స్థాయి 86 వరకు ఉంటుంది 25 ఏళ్ల కాలంలో. సో అందువల్ల స్వల్ప కాలంలో మీథేన్ వాయువు యొక్క దుష్ప్రభావం భూమి వేడెక్కించడంలో చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా మీథేన్ వాయువు లీక్ అయినా కూడా భూమి మీద ఉష్ణోగ్రతలు ఆపలేము. ఎందుకంటే దాని మీద పెద్దగా కంట్రోల్ లేదు ఎవరికి. ఇట్లాంటి పరిస్థితి మీథేన్ కూడా ఒక స్టాండర్డ్ కావాలని, దాన్ని ఆపాలని చెప్పి కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి కూడా మనకి మొట్టమొదట మనం ఈ భూమి మీద సుస్థిరంగా బతకాలంటే భూమికి ఒక జీవ సామర్థ్యం ఉంది. ఆ జీవ సామర్థ్యం లోపల మనం బతికినంత కాలం మనకి సమస్య ఉండదు. జీవ సామర్థ్యం అంటే మనం కంపారిజన్గా చేసుకోవాలంటే మనం ఒక బ్యాంకులో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నాము. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి మనకి నెల నెల కొంత వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ మీద మనం బతికినంత కాలము ఆ ఫిక్స్డ్ డిపాజిట్ని అలాగే ఉంచుకున్నంత కాలం మనకి సమస్య ఉండదు. సుస్థిరంగా ఎంతకాలం అయినా దాని మీద బతకచ్చు. కానీ మనం వాడుక ఎక్కువ మన అవసరాలు పెంచుకుంటూ పోయి దానికి డబ్బులు లేక మనం ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి కూడా కొంత లాగటం మొదలు పెడితే కొంతకాలం అయ్యేసరికి కనీస అవసరాలు కూడా తీరటానికి కావాల్సినంత ఆదాయం రాదు. ఇప్పుడు భూమి విషయంలో కూడా జరుగుతున్నది అదే. ఇవాళ మనం 1.8 భూగ్రహాల యొక్క వనరులన్నింటినీ వాడేస్తాం. ఇకలాజికల్ ఫుట్ ప్రింట్ క్యాలిక్యులేషన్ ప్రకారం భూమి మీద మనం దాదాపు 2 గ్రహాల మీద బతుకుతున్నట్టుగా బతుకుతున్నాం. 2 గ్రహాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. అందువల్ల అది ఓవర్ షూట్లో ఉన్నాం మనం. దాన్ని ఓవర్ షూట్ అంటారు. ఆ ఓవర్ షూట్ నుంచి తగ్గించుకొని గ్రహ హద్దుల లోపల కనుక మనం బతకగలిగితే, ఎక్కువగా ఓవర్ షూట్ అవ్వాలంటే ముందుగా అతి వినియోగదారులందరినీ మనం కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఐఎమ్ ఎంటైటిల్ టు యూజ్ మోర్ అనేటువంటి ఒక అహంకారం అయితే ఏది ఉంటుందో దాని నుంచి అది ఆగాలి. మనకు 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈవెన్ దేశాల రాణులు కూడా, డెన్మార్క్, బెల్జియం రాణులు కూడా, వాళ్ళు కూడా మామూలు ఆకుకూరలు తిని బతికారు. అవసరం అప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా గ్రహం కాపాడుకోవడానికి మనం వినియోగాన్ని, అనవసరమైన వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఫ్యాషను, రకరకాల వస్తువులు 6 నెలల్లోనే కొన్నది వ్యర్థంగా పారేయటం, కన్స్యూమర్స్ వాటిని కనుక తగ్గించకపోతే దాదాపుగా గ్రహం మీద పరిస్థితులు మెరుగుపడవు. అది ఎలా అవుతుంది? ఫోర్స్ఫుల్గా చేస్తారా, లేకపోతే మానసిక పరివర్తనతో వస్తుందా? దానికి అది సమయమే నిర్ణయించాలి. లేకపోతే నేచర్ అండ్ ఫిజిక్స్ ఇవి 2 డిటర్మిన్ చేస్తాయి. మనం కనుక మారకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి భౌతిక శాస్త్ర నియమాలే మన చేత మనం మారుతాం, పర్వాలేదు, కంటిన్యూ అవుతాం. లేకపోతే మనం నశించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అంతకంటే వేరే ప్రత్యామ్నాయమే ఉండదు. ఇంకా ఎందుకు మనం తప్పులు ఎలా చేస్తూ పోతున్నాం అనే దాని గురించి ఏంటంటే, ఇవాళ భూమి చుట్టూ ఆవరించున్నటువంటి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్లో 50% పైగా మనం 1990 తర్వాత వదిలింది. 1990 నాటికి మనం ఈ ప్రమాదం ఉన్నది అన్న సంగతి స్పష్టంగా తెలుసు. మనకి దాదాపుగా 150 సంవత్సరాల నుంచే ఈ ప్రమాదం ఉందని తెలుసు. ఇట్లా భూమి మీద కనుక మనం ఈ 1859లోనే టిండాల్ అన్న ఆయన ఇవి హరితగృహ వాయువులు, వీటి వల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు వస్తాయని చెప్పారు. అట్లాగే అమెరికాలో ఒక స్త్రీ పుట్ అనే ఆవిడ, ఆమె కూడా భూమి మీద కార్బన్ డయాక్సైడ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆమె ఎర్లీ 1900s చెప్పింది. కానీ ఎవరు పట్టించుకోలేదు. అంత జరుగుతున్నా కూడా 1965లో లిండన్ జాన్సన్కి కొంతమంది శాస్త్రవేత్తలు వెళ్ళి ఒక నివేదిక ఇచ్చారు. మనం ఇది జరుగుతుంది, మనం ఇక్కడ కొలమానం చేస్తున్నాము మౌనాలోవా దగ్గర, కార్బన్ డయాక్సైడ్ కంటిన్యూస్గా మొనోటనస్గా పెరిగిపోతుంది, దీన్ని ఆపాల్సిన అవసరం, ఇది కనుక పెరుగుతూ పోతే ఇలాంటి దుష్ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇవన్నీ కాకుండా ఎక్సాన్ వాల్డేస్ లాంటి పెద్ద చమురు సంస్థే వాళ్ళు 1962-70 ఆ కాలంలోనే వాళ్ళ ఇంటర్నల్ మెమోస్లో, రీసెర్చ్లో వాళ్ళు ఇవాళ జరుగుతున్నదంతా ముందే ప్రెడిక్ట్ చేశారు. వాళ్ళు క్లార్క్ అనే ఒక సైంటిస్ట్ అందులో పనిచేసే ఆయన.
ఫ్రాంక్ అనే సైంటిస్ట్. ఆయన చేసి ఆయన నివేదికలో పెట్టాడు. అవన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. మనకి నెట్‌లో ఉన్నాయి అవన్నీ కూడా, నివేదికలన్నీ కూడా. ఆయన అప్పుడే చెప్పాడు. ఇదంతా జరుగుతుందయ్యా బాబు అని. కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు? పట్టించుకోలేదు. కంపెనీలు అప్పటి నుంచి అది తెలియంగానే ఏం చేశారంటే, వాళ్ళు మారటం మానేసేసి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆ ప్రాజెక్టులన్నీ ఆపేసేసి కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి తర్వాత కొంతమంది కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి అమెరికన్ ఎంటర్ప్రైజెస్ ఇన్స్టిట్యూట్, క్యాటో ఇన్స్టిట్యూట్, హార్ట్లాండ్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి థింక్ ట్యాంక్స్ కొన్ని కార్పొరేట్ థింక్ ట్యాంక్స్ ఏర్పాటు చేసి వాటితో ప్రజల్లో ప్రచారం చేయించడం. ఈ శాస్త్రవేత్తలు అందరూ తప్పు చెబుతున్నారు, వీళ్ళంతా వాళ్ళ రీసెర్చ్ ఫండింగ్ కోసం తప్పులు చెబుతున్నారు, వాళ్ళకు కొన్ని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద బురద జల్లటం, వాళ్ళ మీద కోర్టు కేసులు వేయటం, వాళ్ళ మీద రకరకాలుగా హింసించడం చేస్తారు. చాలా మంది, కొంతమంది శాస్త్రవేత్తల మీద అయితే ఎన్ని కంప్లైంట్స్ రాశారు, ఎన్ని కోర్టు కేసులు వేశారు, అవన్నిటి నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఇలా జరుగుతుంది. సో మనకు తెలిసి కూడా ప్రభుత్వాలు ఏమీ చేయలేదు, ప్రజలు పెద్దగా దాని గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. ఈ సమస్య మనం తెలిసే చేస్తున్నాం. ప్యారిస్ ఒప్పందం తర్వాత మన కర్బన ఉద్గారాలు దిగటం మొదలు పెట్టలేదు, కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నాయి. మనం గనక తగ్గాలి గనకంటే ఇప్పుడు లెక్క ఏంటంటే, శాస్త్రవేత్తలు చెప్పేది, ప్రొఫెసర్ కెవిన్ ఆండర్సన్ లాంటి వాళ్ళు లెక్కలు కట్టి చెప్పేది ఏంటంటే, ప్రతి ఏడాది మనం 7% చొప్పున కర్బన ఉద్గారాలు తగ్గించాలి, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, 6% చొప్పున ఇంధన వినియోగాన్ని తగ్గించాలి అని చెబుతున్నారు. ఇంకొకటి ఏం చెబుతున్నారంటే, ఇవాళ మనకి 40 బిలియన్ టన్నుల కర్బనం బయటకు వదులుతున్నాము. అది ప్రతి డికేడ్కి సగం అవ్వాలి. అంటే 2030 వచ్చే నాటికి అది 20 బిలియన్ టన్నులు తగ్గాలి. 2040 వచ్చే నాటికి అది 10 బిలియన్ టన్నులు తగ్గాలి. 2050 వచ్చే నాటికి అది 5 బిలియన్ టన్నులు తగ్గాలి. ఆ స్థాయిలో తగ్గితే తప్ప మనం ఏమీ చేయలేము అని చెప్తున్నారు. అది అవసరం. అది తగ్గించకుండా దానికి కావాల్సిన ఇంకోటి అంటే, ఎంత శక్తి వాడాలి, ఎంత శక్తి వాడితే గొప్ప జీవితం గడపచ్చు, ఆ గొప్ప జీవితం అనే దానికి నిర్వచనం ఏంటి అనేది, అది మెటీరియల్ నిర్వచనమేనా, లేకపోతే సంతోషంగా మనిషి బ్రతకగలగటమా, ఆనందంగా ఉండటమా అనే దాని దగ్గర కూడా ఉన్నది మీమాంస ఉన్నది. ప్రస్తుతం ఉన్న సమాజం అనేది మెటీరియల్ యూజ్ని బట్టి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని మనం చూస్తున్నాం కనుక, మనం మెటీరియల్ వినియోగానికే ప్రాధాన్యత ఇస్తున్నాం కనుక ఈ సమస్య వస్తుంది. రేపటి సమాజంలో ఇవన్నీ చేయాలంటే పదార్థ వినియోగం చాలా తక్కువ. మనం ఇందాక వినియోగం గురించి కూడా చెప్పుకున్నాము, ఎవరు ఎంత వాడుతున్నారు అనేది. ఈ బ్రేక్ అయ్యేసరికి కంటిన్యూటీ పోయింది నాకు. ఓకే, తర్వాత మనం ఇదంతా మాట్లాడుకునేటప్పుడు మనం పిల్లలు, స్కూల్ పిల్లలు వాళ్ళు చేస్తున్నటువంటి అవిరళ కృషి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 2018లో స్వీడన్ పార్లమెంట్ ముందు గ్రెటా థున్బెర్గ్ మొదలుపెట్టినటువంటి నిరసన కార్యక్రమం తర్వాత ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే ఉద్యమం వచ్చింది. ఆ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఉద్యమం నుంచే మన దగ్గర బెంగళూరులో దిశ రవి అన్న ఆమె కూడా వచ్చింది. ఆమెని ప్రభుత్వం జైలు పాలు చేసి నానా హింస పెట్టింది. సో వీళ్ళందరూ చేసినందువల్లే వాళ్ళ ప్రపంచంలో దీనికి, ఈ సమస్యకి కొంత గుర్తింపు వచ్చింది. రాజకీయంగా కూడా కొంత చేయకూడదు తప్పని పరిస్థితులు కూడా ఏర్పడినాయి. కొంత కార్పొరేట్ కంపెనీల్లో కూడా, కొంతమంది రిచ్ పీపుల్లో కూడా ఇది ఇలా కొనసాగలేము అనేటువంటి ఒక భయం వాళ్ళకు కూడా వచ్చింది. మన ఈ మధ్యనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, అది మేము అందరికీ సర్క్యులేట్ కూడా చేశాను. వాళ్ళు కూడా 2030 నాటికి ఏమవుతుంది, 2040 నాటికి ఏమవుతుంది, 2050 నాటికి ఏమవుతుంది, ఎలాంటి 2050 నాటికి ఏమవుతుంది, 2100 నాటికి ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనే విషయాల్ని వాళ్ళు కూడా ఒక వీడియో రూపంలో సర్క్యులేట్ చేశారు. సో ఈ సందర్భంలో మనం ఈ పిల్లలందరికీ కూడా మనం వాళ్ళ కృషిని మనం గుర్తించాలి. మన దేశంలో కూడా ఈ పిల్లలు ఇంకా ఎక్కువగా ముందు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన దేశంలో అయితే రాజకీయం పిల్లలను కూడా స్పేర్ చేయదనే భయం కూడా ఒకటి ఉన్నది. వేరే దేశాల్లో పిల్లల జోలికి వెళ్ళడానికి భయపడతారు రాజకీయ నాయకులు, వ్యవస్థ కూడా. మన దేశంలో మన రాజకీయ నాయకులకి అలాంటి వెరపు కూడా
ఉండకపోవచ్చు. సో అందువల్ల మనకి ఇంకా చెప్తే ఈమె తర్వాత మన దేశంలోనే 9 ఏళ్ల పాప లిసిప్రియా కొంగుజామ్ అని ఒక నార్త్ ఈస్ట్కి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా యాక్టివ్గానే చేస్తూ ఉంది, అంతర్జాతీయ సదస్సులకు కూడా వెళ్తోంది, మాట్లాడుతోంది. కానీ ఆ అమ్మాయి ఎక్కువ మంది పిల్లల్ని ఇంకా ప్రభావితం చేయలేకపోయింది. తను మాత్రం విషయ పరిజ్ఞానం మాత్రం ఆ చిన్న వయసులోనే తెలుసుకుని మాట్లాడగలుగుతున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే యూనివర్సిటీ స్థాయిలో ఉన్న పిల్లల్లో కూడా అంత చిన్న పిల్లలకు ఉన్నట్టు అవగాహన కూడా ఉండట్లేదు. అక్కడ అది ఒక సమస్యగా ఉన్నది. తర్వాత గ్రెటా థున్బెర్గ్ తర్వాత అలెగ్జాండ్రియా వెల్లెస్నోర్ అనే ఒక పాప, అమ్మాయి న్యూయార్క్ చెందిన పాప. ఆ అమ్మాయి ఐక్యరాజ్య సమితి ముందు ప్రతి శుక్రవారం వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చుని రోజంతా అక్కడ కూర్చుని నిరసన తెలుపుతుంది. తర్వాత జిఏ బాస్టిడా అని చెప్పి ఒక మెక్సికోకి చెందినటువంటి ఒక అమ్మాయి ఇప్పుడు అమెరికాలో డిగ్రీ చేస్తుంది. ఆ అమ్మాయి కూడా ఒక ఆదిమ జాతికి చెందినటువంటి తెగ జాతికి చెందినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తిగా బయటకు వచ్చింది. అంతర్జాతీయ సదస్సుల్లో కూడా అమ్మాయిని ఆహ్వానించి మాట్లాడిస్తున్నారు. అలాగే ఉగాండాకి చెందినటువంటి వనెస్సా నకాటి అనే అమ్మాయి, ఆ అమ్మాయిని మనం నోబెల్ లారెట్ సమ్మిట్ జరిగినప్పుడు ఆ పిల్లని ఆహ్వానించి ఆ అమ్మాయితో కూడా ఆ సమ్మిట్ ఇనాగ్రేషన్ సదస్సులో మాట్లాడించారు. హై స్కూల్ స్థాయిలోనే వాళ్ళు అంత పరిణితి చెంది మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళందరి నాయకత్వంలో కొంత భవిష్యత్తుగా అవకాశాలు ఉన్నాయనే ఒక హోప్ కూడా జరుగుతుంది. అట్లాగే 21 మంది పిల్లలు చిన్నప్పుడు ఎప్పుడో 6 ఏళ్ళ నాడు 7 ఏళ్ళ నాడు మొదలు పెట్టారు. అందులో చాలా మంది స్కూల్ పిల్లలుగా ఉన్నాళ్ళు ఇవాళ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ స్థాయికి వెళ్ళారు. వాళ్ళందరూ ఇన్నేళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు క్లైమేట్ చేంజ్ గురించి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోర్టుల్లో పోరాటాలు కూడా చాలా ఎక్కువైనవి. చాలా కోర్టులు కూడా అనుకూలమైనటువంటి తీర్పులు ఇస్తున్నాయి. మొన్న మధ్యనే ఒక బుధవారం నాడు 3 చోట్ల ఎక్సాన్ కంపెనీకి, షెవరాన్ కంపెనీకి, రాయల్ డచ్ షెల్కి, ఈ మూడిటికి ఒక బ్లాక్ వెన్స్డేగా వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందంటే రాయల్ డచ్ షెల్కి బెల్జియం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మేము అమ్ముకుంటున్నాము, తర్వాత కర్బన ఉద్గారాల నుంచి మాకేం తెలీదు, ఎవరు పెట్రోల్ కొనుక్కుంటున్నారో ఎవరు గ్యాస్ కొనుక్కుంటున్నారో వాళ్ళు బాధ్యులు అవ్వాలి అని చెప్పే ఆర్గ్యుమెంట్ని మేము అంగీకరించము. మొత్తంగా మీరు ఉత్పత్తి చేసే అమ్మే పెట్రోల్ నుంచి వచ్చే ఉద్గారాలలో 45% మీరు తగ్గించాల్సిందే అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అలాగే ఎక్సాన్ వాల్డేజ్ లో కేవలం 0.02% పెట్టుబడులు ఉన్నటువంటి ఒక ఇంజిన్ వన్ అనే కంపెనీ ఒకటి, ఒక ఫైనాన్షియల్ ఒక గ్రూప్ ఒకటి, అక్కడ కంపెనీ పెట్టినటువంటి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో కంపెనీ నామినేట్ చేసినటువంటి 13 డైరెక్టర్స్ లో ముగ్గురిని ఓడించి వీళ్ళ తరపు నుంచి 3 డైరెక్టర్ని గెలిపించుకున్నది. అంటే అంత తక్కువ పెట్టుబడి ఉన్న షేర్స్ ఉన్న వాళ్ళు కూడా మిగిలిన ఇండిపెండెంట్ షేర్ హోల్డర్స్ అందరినీ ప్రభావితం చేసి కంపెనీ పేరు మార్పు రావాలి, ఇలా ఈ బిజినెస్ లో ఈ మోడల్ మారాలి, ఇది క్లైమేట్ చేంజ్ అనే దానికి పాలసీలో నిజమైనటువంటి దానికి అనుకూలమైన పాలసీలు రావాలని చెప్పి వాళ్ళు అక్కడ అడ్డం పడ్డారు. అలాగే షెవరాన్ కంపెనీలో షేర్ హోల్డర్స్ 61% మంది ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి షెవరాన్ కూడా పనిచేయాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా గొడవ చేశారు. అట్లా కొన్ని మార్పులు అనేవి వస్తున్నాయి, కొంత ఆశాజనకంగానే ఉంది. ఏమైనా కూడా ఈ రాజకీయాలు నమ్మటానికి అందుకని ఏమంటున్నారంటే దేర్ ఇస్ ప్రామిస్ బట్ దేర్ ఇస్ నో పెర్ఫార్మెన్స్ అని. ఓకే ప్రామిసులు చేస్తున్నారు కానీ నిజంగా కార్యరూపంలో ఏమీ కనపట్టలేదు కనుక అది చేయటం కోసం ఖచ్చితంగా ఒకసారి మ్యూట్ చేయండి. పోకో M21 అండి. అక్కడ పాపప్ పడుతుంది.
అన్న రఘు యాదవ్ నుండి డిస్టర్బ్ అవుతుందన్న. అందువల్ల మనం కూడా ఈ సమస్య ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని పీడిస్తున్నది. ఇది కేవలం ఒక దేశానికి ఒక ప్రాంత ప్రజలకు సంబంధించింది కాదు, మొత్తం హ్యూమన్ రేస్ యొక్క సర్వైవల్, వాళ్ళ మనుగడకు సంబంధించినటువంటి విషయం కనుక దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెబుతున్నాను. ఇది నిజమైనటువంటి ప్లానెటరీ ఎమర్జెన్సీ. మన దగ్గర ఎమర్జెన్సీ అంటే మనకు ఒక భయం ఉంది. ఎమర్జెన్సీ అంటే హక్కులు హరించి అందరినీ దుర్మార్గంగా నోరు మూయించేస్తారనే భయం మనకు ఒకటి ఉంది కనుక. కానీ ఈ ఎమర్జెన్సీ ఈజ్ డిఫరెంట్. ఈ ఎమర్జెన్సీలో ప్రభుత్వాన్ని కూడా పాత్ర చేయాలి. ప్రజలు ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వంతో పని చేయించాలి. ఎందుకంటే మన వ్యక్తులుగా ఎంత మారినా, మనందరం ఎంత సామాన్య జీవితాన్ని గడిపినా కూడా ఏం మార్పు రాదు వ్యక్తులుగా మనం. కానీ ఆ మారటం అనేది కూడా అవసరం, ఎందుకంటే అది మనకి మోటివేషన్గా ఉంటుంది. ఈ మార్పుని అంగీకరించడానికి మన సిద్ధం చేస్తుంది. లేకపోతే మన మనసులో కూడా ఏదో కోణంలో అబ్బా ఈ కనీస వస్తు కూడా లేకుండా ఎట్లాగా, కనీసం ఇది కూడా ఈ సౌకర్యం కూడా మనకి లేకపోతే ఎలాగా అని ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వాటిని అనుభవిస్తూ ఉన్నాం కనుక. సో ఈ మార్పు రావాలంటే మొత్తం విధానాల్లోనే మార్పు రావాలి కనుక విధానాల మార్పు అనేది ఒక సంఘటితమైనటువంటి చర్యల వల్ల, సామూహికమైనటువంటి సామాజిక ఉద్యమాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కనుక అటు దిశగా అడుగులు వేయటానికి మన ప్రయత్నం కూడా మనం చేస్తే బాగుంటుంది. ఇది పరిస్థితి. ఇది చాలా దుర్భరంగా ఉంది. వీటి గురించి వచ్చేది చదువుతున్న కొందికి ఒక రకమైనటువంటి ఒక ఏమంటారు, ఒక డూమిజం అంటున్నారు. ఆ చాలా సిచ్యుయేషన్ చాలా డూమిజం. కానీ ఇవాళ ఏమంటున్నారంటే దేర్ ఇస్ హోప్ అంటున్నారు. కొంత ఆశ ఉన్నది. ఎందుకంటే మనం చేయగలిగితే మార్చుకోవచ్చు. మనం కనుక వదిలేస్తే మాత్రం ఇక చేయి దాటిపోతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉండాలంటే అందరం కృషి చేయాలా. దేర్ ఇస్ హోప్, దెర్ స్టిల్ వీ కెన్. చాలా వరకు ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నా కూడా వాటిని మార్చుకోగలిగినటువంటి అవకాశం మనకి ఇంకా ఉన్నది. ఈ అవకాశం ఈ దశాబ్దం వరకే ఉంటుంది. ఈ దశాబ్దం కనుక దాటిపోతే తర్వాత ఇక అవకాశం ఉండదు. ఈ దశాబ్దం లోపలే ఏమైనా చేయగలగాలి అనేటువంటి చెబుతున్నారు కదా, సైన్స్ చెబుతుంది కనుక మన అందరం కూడా ఆ దిశగా అడుగులు వేయగలిగితే మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. హలో బాబురావు, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అన్న, చాలా సూపర్. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చెప్పారు. చాలా సుదీర్ఘంగా. ఇది చాలా పెద్ద టాపిక్ అండి మనకి. కానీ అంత ఎందుకంటే ఇవాళ మన సమాజంలో ఇది చర్చనీయాంశంగా లేదు. మన న్యూస్ పేపర్స్ లో దాదాపుగా ఏం కనపడదు. అప్పుడప్పుడు ఏదో ఈనాడు వాళ్ళు కొంచెం రాస్తారు, అంతేగాని అసలు మిగిలిన పత్రికలు అయితే ఏమీ రాయటం లేదు దానికి.